అహోబిలంలో ఒక రౌడీ షీట్ ఉన్న వ్యక్తి కూర్చోబెడితే ఏజెంట్గా లేపనానికి మా సిస్టర్ వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు వీళ్ళందరూ వచ్చి సిస్టర్ మీద గట్టిగా మాట్లాడడము, ఒక మహిళను కూడా చూసుకోకుండా అడ్డంగా మాట్లాడడం, ఆమె ఇన్సల్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే మా సిస్టర్ని ఇన్సల్ట్ చేశారని చెప్పి మా హస్బెండ్కి కానీ మాకు కానీ ఇన్ఫర్మేషన్ వచ్చిందో మా హస్బెండ్ ఇమీడియట్గా వెళ్ళినాడు. వెళ్ళిన వెంటనే అక్కడ కూడా వాళ్ళు మా సిస్టర్ మీద కమెంట్స్ చేస్తుంటే ఇంట్లో ఆడవాళ్ళని ఎవరైనా అంటే ఊరుకుంటారా అండి? ఎవరన్నా అంటే ఊరుకుంటారా? లేకపోతే మా అందరికీ ఏమైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి? ఎవరి మీద మాకు ఒకరి మీద కూడా కేసులు లేవే ఎప్పుడు కూడా. మేమంతా చదువుకొని సిటీలలో చదువుకొని వచ్చిన వాళ్ళం, మాకేమీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే ఇక్కడ ఉండి రాజకీయాలు చేయాల్సిన అవసరం కూడా మాకు ఎప్పుడు పట్టలేదు. మా తల్లిదండ్రులు చనిపోయినారు కాబట్టి మేము బాధ్యత తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. మేము గొడవలు పెట్టుకొని మర్డర్లు చేసి మేము మళ్ళీ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాల్సిన పరిస్థితి మా కార్యకర్తలు కానీ మేము కానీ తీసుకురాము. ఇంట్లో ఒక లేడీని, మా చెల్లెల్ని అంటే మా హస్బెండ్ రియాక్ట్ కాకుండా ఎట్లుంటాడు? మా సిస్టర్ మీద కూడా సరే, మా సిస్టర్ని అన్నాడు, మా హస్బెండ్ రియాక్ట్ అన్నాడుగా, మా హస్బెండ్ మీద కేసు పెట్టినారు. మా సిస్టర్ మీద 307 ఎందుకు పెట్టినారు? మామూలుగా అయితే మా సిస్టర్ షీఈ్ ద విక్టిమ్, మా సిస్టర్ మీద 300 మర్డర్, అటెంప్ట్ టు మర్డర్ కేసు పెడతారా మహిళల పైన? మహిళల మీద పెట్టకూడదు మేడం. అక్కడ ప్రూఫ్ కరెక్ట్గా ఉంటే పెట్టచ్చు. ఏముందని పెట్టినారు అక్కడ? మా సిస్టర్ని ఇన్సల్ట్ చేసినారు. అంతమంది మగవాళ్ళు వచ్చి ఆడవాళ్ళ మీద పడుతుంటే రియాక్ట్ కాకుండా ఇంట్లో మగవాళ్ళు ఎట్లా కూర్చుంటారని నాకు అర్థం కాదు. జరిగింది అంటే మీరు చెప్తుంది వేరే, మరో రకంగా వాళ్ళు చెప్తుంది వేరే. వాళ్ళ వర్గీయుల్ని అంటే మీకు అనుకూలంగా ఉన్న ఒక సిఐ అక్కడ బంధించి వాళ్ళని అరెస్ట్ చేసి రాత్రి నుంచి పొద్దునకి హింసించాడు. దాన్ని ప్రశ్నించడానికి వెళ్ళినప్పుడు రిపోర్ట్ తీసుకోండి, పోలీస్ ఎఫ్ఐఆర్లు కూడా చాలా క్లియర్ గా ఉంది. అట్లాంటప్పుడు వాళ్ళ మీద కూడా పోలీసులు కేసులు పెట్టరు కదా. మీ వారు చాలా దురుసుగా వెళ్ళారు అంటే అక్కడ గంగుల నాని గారు కావచ్చు, భార్గవ్ గారు కావచ్చు, ఇద్దరు కులాల పేరుతో దూషించుకుంటూ నువ్వెంత అంటూ రాజకీయ అన్ని అంత నీచంగా రాజకీయాలు చేయాలి. అప్పటికే అంటే ఆ గొడవ జరుగుతుందని తెలుసుకొని ముందరికి అప్పటికే భార్గవ్ గారు మిత్రులు హైదరాబాద్ నుంచి వైజాగ్ నుంచి అప్పటికే అక్కడికి వచ్చి చేరుకున్నారు. మొత్తం కలిపి ఒక పథకం ప్రకారమే ఆడ గొడవ చేసి చాలా పెద్ద సినిమా స్టోరీ, నాకన్నా మంచి స్టోరీ మీరు చెప్తున్నారు. యాక్చువల్ గా నేను కళ్ళ కట్టినట్టు చెప్పడం లేదు, మీరు చెప్తారేమో చూశాను. చాలా సింపుల్ ఉంటుంది, చాలా సింపుల్ ఉంటుంది. మీరు చాలా అది ఇంకా ఒక పెద్ద రాయలసీమ సినిమా తీస్తున్నట్టుగా చెప్తున్నారు. అదంతా ఏం జరగలేదు. హీట్ ఆఫ్ ద మూమెంట్లో సిస్టర్ని అన్నాడు కాబట్టి మా హస్బెండ్ వెళ్ళి రియాక్ట్ అయినాడు. అది తప్పని కొంతమంది అంటారు, కరెక్ట్ అని కొంతమంది అంటారు. ఇంట్లో లేడీస్ని అంటే ఊరుకోండి, ఇంట్లో కూర్చొని ఎవడుంటాడు? నేనున్నా కూడా రియాక్ట్ అయినా. మా చెల్లిని, మీ హస్బెండ్ గారి మీద ఇంత కేసు నమోదైందా లేదా? అయింది. అటు ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ మీద కూడా కేసు నమోదైంది. అటుపక్క వాళ్ళు కేసులు పెట్టారు, మా మీద కూడా కేసులు పెట్టారు. పోలీసులు పెట్టిన కేసులే ఇవన్నీ కూడా. వాళ్ళు పెట్టింది కాదు, మేము పెట్టింది కాదు. పోలీసులు పెట్టిన కేసు ఏమీ లేకపోయినా, నిప్పు లేకపోయినా పోలీసులు గొడవ జరిగింది కాబట్టి కేసులు పెట్టినారు. గొడవ జరగలేదని అనట్లేదు, గొడవ జరిగింది. ఉత్త గొడవ జరిగితే అటెంప్ట్ మర్డర్ కేసుల వరకు పోతాయి అనమాట. ఉత్త గొడవలు జరిగితే అటెంప్ట్ మర్డర్ కేసు దెబ్బలు తగిలినాయి కదండి. ఆడ పోలీసులకు దెబ్బలు తగిలినాయి, రాళ్ళు వేసుకున్నారు. మా వాళ్ళకి దెబ్బలు తగిలినాయి, వాళ్ళకి దెబ్బలు తగిలినాయి, పోలీసులకి దెబ్బలు తగిలినాయి. ఏమీ చేయలేదు, అన్ని అభివృద్ధి చేసినా అఖిలప్రియ గారిని ప్రజలు ఓడించారు. ఓకే మేడం, ఇక పక్కన పెడతారు. అభివృద్ధి చేశారు కానీ తప్పులే చేయలేదని అనట్లేదు. లోకల్ లెవెల్లో నేను కూడా కొంతమంది క్యాండిడేట్లని నమ్మి కొన్ని విషయాలు వదిలేయడం జరిగింది. నేను నమ్ముకున్న వాళ్ళే కొంతమంది నాకు తెలియకుండా కొంచెం కరప్షన్లో చేశారని కూడా నాకు తర్వాత కొన్ని సంఘటనలు తెలియడం జరిగింది. నేను తప్పులే చేయలేదు, నేను చాలా కరెక్ట్గా ఉన్నాను, ఓన్లీ అభివృద్ధి చేశానని నేను అనట్లేదు. నా సైడ్ నుంచి కూడా తప్పులు జరిగినాయి. నాగరాజ్ గారు, ఇందాక మీరు ఒక పాయింట్ అన్నారు, గతంలో జరిగిన శోభానాగిరెడ్డి గారు, భూమానాగిరెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన మర్డర్లన్నీ కూడా మా మదర్ ప్లాన్ చేశారు. ఇప్పుడు నేను మా మదర్ చనిపోయిన 99 తర్వాత జరిగిన, సరే 99 తర్వాత జరిగిన మర్డర్లో మా మదర్ ప్లానింగ్ చేసేది. తర్వాత నాకు ఆ మెంటాలిటీ వచ్చిందని మీరు ఒక పాయింట్ అన్నారు. యాక్చువల్గా మొన్న నేను మీ ఇంటర్వ్యూ ఒకటి చూసిన, దాంట్లో ఎవరైతే ఇరిగల రాంపోలారెడ్డి ఇంటర్వ్యూ మీరు తీసుకున్నారో ఆయన అన్నాడు, భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు చనిపోవడం వల్ల నాకు చాలా ఆనందం కలిగింది, వాళ్ళిద్దరు చనిపోయినందుకు చాలా సంతోషపడినామని చెప్పి అంటూ, సరే ప్రత్యర్థుల దగ్గర నుంచి మేము దానికన్నా ఎక్కువ ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేం కానీ అంటూ, శోభమ్మ మర్డర్ కేసులో ఇట్లా ఈ విధంగా ఇన్వాల్వ్ అయ్యి మర్డర్ ప్లానింగ్ ఇవన్నీ చేసేది రాక్షసి అని చెప్పి ఒక మాట అన్నాడు. బుద్ధున్నోడు ఎవడు, రాజకీయాల్లో ముందుకు వెళ్ళాలనుకున్నవాడు, ప్రజల్లో ఉండేవాడు ఎవడు కూడా, బుద్ధునోడు ఎవడు మహిళల గురించి ఆ విధంగా మాట్లాడడం. నిజంగంటే శోభమ్మ కానీ భూమా నాగిరెడ్డి గారు కానీ ప్లానింగ్ చేసి ఈయన మీద స్కెచ్ చేస్తుంటే బతికి బయటపడే ఛాన్సే లేదు. నాకు తెలిసి మా అమ్మ
ప్లానింగ్ చేయకుండా మా నాన్నని కంట్రోల్ చేసి వేరే డైరెక్షన్లో తీసుకెళ్ళింది కాబట్టి ఈరోజు వీళ్ళు బతికి బయటపడ్డారని చెప్పి నేను అనుకుంటున్నాను. అదే మాట ఇరగల రాంపుల్లారెడ్డి గారు కూడా అంటున్నారు, మేము ప్లాన్ చేసి ఉంటే మాకు దొరికి ఉంటే భూమా నాగిరెడ్డి గారు ఉండేవారు కాదని అదే మాట. అదే ఇప్పుడు ఎన్నెన్నా మాట్లాడతాడు, ఇప్పుడు వాళ్ళిద్దరు లేరు కాబట్టి ఎన్నెన్నా మాట్లాడతాడు. ఇంటర్వ్యూలో ఒక మహిళ గురించి రాక్షసి అని చెప్పి మా అమ్మ గురించి అంత మాట్లాడుతున్నాడు. ఇదే మాట వెళ్ళి వైఎస్ఆర్సీపీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ముందర మాట్లాడమని చెప్పండి, మా అమ్మ గురించి 4 పీకి పక్కన కూర్చోబెడతాడు. ఈరోజు శోభా నాగిరెడ్డి గారు ఆలగడ్డ ప్రజల గురించి వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఏ విధంగా కష్టపడిందో, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి ఎంత కష్టపడిందో అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈరోజు అదే పార్టీలో ఉంటూ నువ్వు శోభా నాగిరెడ్డి గారి గురించి రాక్షసి అని చెప్పి ఇంకో విధంగా నువ్వు మాట్లాడితే ఇది ఫస్ట్ టైం కాబట్టి మేము కూడా దాన్ని ఎక్కువ సీన్ చేయకూడదని వదిలేసినాను. ఇంకొకసారి మా అమ్మగారి గురించి మా నాన్నగారి గురించి రాజకీయంగా ఏమన్నా మాట్లాడుకో, రాజకీయంగా వాళ్ళు నేరాలు చేశారు, ఘోరాలు చేశారు, ఏమన్నా చెప్పుకో, అంతేగాని రాక్షసి ఇట్లా వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే మాత్రం మేము కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి కూడా ఆయనకు తెలియజేసుకుంటున్నాము. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాడు, అదే వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతి ఒక్క కార్యకర్తలు నాయకులు కూడా కాళ్ళు రొగ్గొడతారు, ఇంకొకసారి శోభమ్మ గురించి మాట్లాడతారని చెప్పి కూడా ఆయనకు తెలియజేసుకుంటున్నాం. వాళ్ళకేం అవసరం, వైఎస్ఆర్సీపీ వాళ్ళకేం అవసరం? శోభా నాగిరెడ్డి గారు పార్టీ లేదు కదా, శోభమ్మ గారు అయిపోయారు. శోభమ్మ గారు మరణం నేను చెప్తా ఎందుకు ఈరోజు భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత మేము పార్టీలో మారినాము, అదంతా ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఆ రోజు విజయమ్మ గారికి తోడుగా శోభమ్మ గారు ఏ విధంగా కష్టపడినారో, శోభమ్మ గారి గురించి విజయమ్మ గారు ఏమనుకుంటున్నారో, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారో, షర్మిలక్క కానీ భారతక్క కానీ వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు శోభా నాగిరెడ్డితో చాలా అటాచ్డ్. అది పక్కన పెట్టినా కూడా ఒక కార్యకర్తగా ఏ విధంగా ఒక చిన్న స్థాయి కార్యకర్తగా శోభా నాగిరెడ్డి గారు వైఎస్ఆర్సీపీలో పనిచేయడం జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్తతో, ప్రతి ఒక్క లీడర్తో, ప్రతి ఒక్క నాయకుడితో, ప్రతి ఒక్కరితో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని బలపరచడానికి శోభా నాగిరెడ్డి గారు ఏదైతే చేయాలో అవన్నీ కూడా చేయడం జరిగింది. అదే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు షర్మిలక్క నంద్యాలకు వచ్చినప్పుడు ఆమెను కలవాల ఒక మహిళ వచ్చింది ఇంత దూరం నుంచి ఆమెను కలవడానికి వెళ్ళాలా, భోజనానికి ఏదైనా తీసుకెళ్ళాలని ఒకే ఒక రీజన్తో, ఆ రోజు అవసరం కూడా లేదు, అమ్మ ఆలగడ్డలో ఉన్నప్పుడు అవసరం లేకపోయినా కూడా షర్మిలకు వచ్చిందని చెప్పి ఒకే ఒక రీజన్తో ఆ రోజు నైట్ బయలుదేరి ఆమెను కలవాలి, ఆమెను రిసీవ్ చేసుకోవాలని ఒకే ఒక రీజన్తో శోభా నాగిరెడ్డి గారు వెళ్ళి ఆ రోజు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. ఆ రోజు వర్ధంతి కూడా మొత్తం ఫ్యామిలీ అందరూ కూడా రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా శోభా నాగిరెడ్డి గారు మీద ప్రేమ పక్కన పెట్టినా కూడా ఈరోజు కార్యకర్తగా ఏ విధంగా పనిచేస్తుంది అనేది కూడా చూడడం జరిగింది. కాబట్టి ఈరోజు అదే పార్టీలోని ప్రతి ఒక్కరు, వైఎస్ఆర్సీపీలో పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సరే నా గురించి మా తండ్రి గురించి మేము పార్టీ మారాం కాబట్టి ఎన్నెన్నా మాట్లాడుకోవచ్చు, కానీ శోభమ్మ గురించి ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరు కూడా తప్పుగా మాట్లాడరు అని నేను భావిస్తున్నాను. సో ఆ మర్యాద ఉంది కాబట్టి చనిపోయిన వ్యక్తి గురించి, శోభా నాగిరెడ్డి గారు అంటే ఒక వ్యక్తి గురించి ఆయన ఆ విధంగా మాట్లాడడము, ఆ పార్టీలో ఉంటూ మాట్లాడాల్సిన అవసరం లేదు. నీకు ఏదైనా వ్యక్తిగతంగా నీకేమన్నా మా మీద నీకేదైనా ఉంటే నువ్వు మనసులో పెట్టుకోవచ్చు. చనిపోయిన వ్యక్తుల గురించి నువ్వు మాట్లాడి వాళ్ళు ఆన్సర్ చేసేలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. నువ్వు నా మీద వ్యక్తిగతంగా ఏంటంటే నా మీద విమర్శలు చేయి, నేను ఆన్సర్ ఇచ్చుకుంటా. వాళ్ళు లేరు, వాళ్ళు ఆన్సర్ వాళ్ళు లేరు కాబట్టి నువ్వు తిక్కగా మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి కూడా ఆయనకి మేము తెలియజేసుకుంటున్నాము. అంటే వైసీపీ గురించి మీరు ఇంతగా చెప్తున్నారు కదా, మరి వైసీపీ మీద అంత అభిమానం ఉన్నప్పుడు ఇక జరిగిపోయిందిలే, ఇక మీదటైనా సరైన అడుగులు వేస్తామని వైసీపీ వైపు అవకాశమే లేదంటారా? అట్లానే కాదండి, ఇప్పుడు అవకాశము వైసీపీకి వెళ్ళే అవకాశం ఉందా లేదా అనేది కాదు ఇక్కడ పాయింట్. ఎందుకంటే మేము వైసీపీ నుంచి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు ఇద్దరు కూడా ఆలగడ్డ ప్రజలకి 15 సంవత్సరాల నుంచి వాళ్ళు పడే కష్టము, వాళ్ళ కార్యకర్తలు ఎంత నలిగిపోయినారు అనేది మేము శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు చూడడం జరిగింది. కార్యకర్తలు నలిగిపోతున్నారు, ప్రజలకి అభివృద్ధి జరగట్లేదు, మనమేం చేసుకోలేకపోతున్నాము అనే ఒకే ఒక ఉద్దేశంతో భూమా నాగిరెడ్డి గారు పార్టీ మారడం జరిగింది. ఒక విధంగా నేనేమనుకుంటానంటే చనిపోతున్నానని ముందే కొంతమంది తెలుసు అని అంటుంటారు కదా, ఆ విధంగా ఆయనకి నేను చివరిగా నా ప్రజలకి ఏదో ఒకటి చేసుకోవాలి అని చెప్పి ఉద్దేశంతో పార్టీ మారారని చెప్పి కూడా నేను అంటే ఆబ్వియస్లీ అదంతా కూడా మా నాన్న డెసిషన్. నేనేమి మా నాన్నతో నేను కూర్చొని మన పార్టీ మారదామని చెప్పేదానికి మా నాన్న అట్లా అనుకున్నాడు. చనిపోకముందు నేను ఏదైనా ప్రజలకి చేయాలని, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఒక ఉద్దేశంతో పార్టీ మారాల్సిన పరిస్థితి కలిగింది కాబట్టి మారారని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను. భూమా నాగిరెడ్డి గారు ఇంకా ఆయుష్ ఉండేది, ఆ రోజుకి అంత ప్రెజర్ రాకపోతే ఇంకా ఆయుష్ ఉంది, ఆయనకు ఇంకా బతికేవాడు
అనవసరంగా ఆయన్ని టార్చర్ పెట్టి చంపేశారంటారు పాపం. మీకన్నా అట్లాంటి ఆలోచనలు నాకు చాలా వస్తుంటాయి. అది చేస్తుంటే బాగుండేమో, ఇట్లా చేస్తుంటే బాగుండేమో, అది జరగకపోయింటే మా నాన్న బతికేవాడేమో అనే ఆలోచన ప్రతి క్షణం నాకు అది టార్చర్గా ఉంటుంది. ఎందుకంటే అది చేస్తుంటే బాగుండే మా నాన్న బతికేవాడేమో ఈ రోజున అనుకుంటామే కానీ అది బతకడము చావడము ఇవన్నీ కూడా మన చేతుల్లో అనుకుంటామే కానీ అవి ఉండవు. నిజంగా అవి చేస్తుంటే మా నాన్న బతుకుంటాడని గ్యారంటీ ఎవరైనా ఇచ్చింటే నేను చేసేదాన్ని ఫస్ట్ అన్నిటికన్నా ముందు. సో అవి మన చేతుల్లో లేదు అది. కానీ ఈరోజు మేము పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు కూడా మాకు వైసీపీలో అన్యాయం జరిగిందనో లేకపోతే మమ్మల్ని పట్టించుకోలేదనో ఇంకోటో చెప్పి మేము బయటికి రాలేదు. మాకు అభివృద్ధి చేయాలని ఉంది, మాకు ఇక్కడ పరిస్థితి కనిపించట్లేదు, మేము ఇక్కడికి రావాలా, నేను చివరిగా ఏదైనా చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో మేము చెప్పి ఇన్ఫ్యాక్ట్ భూమా నాగిరెడ్డి గారు నేను ఇద్దరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేము బ్రహ్మాండంగా చూసుకున్నానని చెప్పే వచ్చినాము. ఎక్కడ కూడా ఆయన విమర్శించలేదు మేము వ్యక్తిగతంగా. అంటే పొలిటికల్గా వచ్చినప్పుడు విమర్శించాల్సిన పరిస్థితి ఉంటే విమర్శిస్తారు, కానీ వ్యక్తిగతంగా ఎక్కడ కూడా మేము ఆయన విమర్శించకుండా బయటికి డిగ్నిఫైడ్గా రావడం జరిగింది. పొలిటికల్గా వచ్చినప్పుడు విమర్శించినాము, పొలిటికల్గా లేనప్పుడు మమ్మల్ని విమర్శించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా మేము విమర్శించమని చెప్పేసినాము. అదేవిధంగా వైసీపీలో సరే ఆ రోజు భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత సంతాప తెలియజేయడానికి కూడా ఆ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు రాలేదు. ఆ రోజు నేను కూడా చాలా బాధపడ్డాను. సరే ఎంత కాదనుకున్నా వ్యక్తి చనిపోయినాడు, అటువంటి వ్యక్తికి మర్యాద ఇవ్వాలి కదా అనుకున్న పరిస్థితుల్లో వాళ్ళు లేరు. సరే వాట్ ఎవర్ స్ట్రాటజీ వాళ్ళకి ఏదైతే ఉందో అది ఉండనియండి, పర్వాలేదు. కానీ శోభా నాగిరెడ్డి గారు అయితే పార్టీకి చాలా కష్టపడ్డారు. నేను ఎందుకు అంటున్నానంటే వైఎస్ఆర్సీపీలో పార్టీలో ఉండి ఆయన మాట అనడం కరెక్ట్ కాదని, ఒక కార్యకర్తగా ఒక నాయకురాలుగా ఒక మంచి పేరు తెచ్చుకొని ఆ కుటుంబంకి అండగా ఉండి ఆ కుటుంబానికి సేవలు చేసుకుంటూ అదేవిధంగా వైఎస్ఆర్సీపీలో ఒక కార్యకర్తగా పనిచేసి చనిపోయిన వ్యక్తి గురించి ఆయన అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. అది చుట్టుపక్కల వాళ్ళు కూడా అది హర్షించదని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను. ఓకే, ఒక్కటి ఫైనల్గా ఒకటే చెప్పండి మేడం. ఈరోజు భూమా శోభా నాగిరెడ్డి గారు బతికి ఉంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది కదా, అమ్మగారి పొజిషన్ ఎలా ఉండేదంటారు? అది నేను చెప్పడానికి లేదండి. డెఫినెట్గా మంచి పొజిషనే ఉండేది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, భారతక్క కానీ, షర్మిలక్క కానీ, లేకపోతే విజయమ్మ గారు ప్రతి ఒక్కరు కూడా అమ్మకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా ఆమె కష్టపడేది. అంటే కేవలం ఒక పనే కాకుండా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఆమె చేసుకుంటూ వచ్చేది. కాబట్టి డెఫినెట్గా పార్టీ పవర్లోకి వచ్చినప్పుడు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా మంచి పొజిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా అమ్ముంటే కూడా మంచి పొజిషన్లో ఉండేదని కూడా మేము అనుకుంటున్నాం. అందరూ కూడా ఈరోజు శోభా నాగిరెడ్డి బతికి ఉంటే ఆవిడే హోంమంత్రి అయ్యేవారు, డిప్యూటీ సీఎం కమ్ హోంమంత్రి ఆవిడే అయ్యేవారు. ఉండిండొచ్చు అనిపించిందా అమ్మ ఉండింటే? కనీసం డెఫినెట్ అమ్మ ఉండింటే బాగుండేదని మంత్రివర్గ కూర్పు చూసినప్పుడు అమ్మ ఉంటే ఖచ్చితంగా ఈ మంత్రివర్గంలో ఉండేవారు. డెఫినెట్గా అనిపించింది. డెఫినెట్గా చాలాసార్లు నేను కార్యకర్తలు ప్రజలు ప్రతి ఒక్కరు నాకు తెలిసి వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళు కూడా అనుకుంటారు, డెఫినెట్గా అనుకున్నారు. అమ్మ లేని లోటు అప్పట్లో నాకు తెలిసి వైఎస్ఆర్సీపీకి కూడా ఉండింది, మాకు ఉండింది. మేము కూడా పార్టీకి కష్టపడినాం. భూమా నాగిరెడ్డి గారు ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండడానికి చాలా విధాలుగా ప్రయత్నించినారు, ఉన్నారు కొద్ది వరకు కూడా. సో ఎప్పుడైతే తప్పలేని పరిస్థితి ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ తెలుసు. తప్పలేని పరిస్థితిలో బయటికి రావాల్సి వచ్చింది కాబట్టి వచ్చినామే, కానీ లేకపోతే వ్యక్తిగతంగా అయితే మాకు ఎటువంటి డిఫరెన్సెస్ లేవు. ఓకే, కనీసం మిద్దె రాంపులే గారు మీ నాన్నకు ఆత్మనే ఆయన వచ్చినా కూడా ఆయన ఎవరో తెలియనట్టుగా మీరు మాట్లాడారు అనేది కూడా లేదు, అది వాస్తవం కాదు. ఓకే, అది వాస్తవం కాదు. మిద్దె రాంపులే గారికి మీ హయాంలో ఎలాంటి ప్రయోజనాలు జరిగాయంటారు? ఏం జరిగాయో నాకు తెలియదు కానండి, నేను వచ్చిన వాళ్ళకన్నిటి కూడా నన్ను అది నాకు క్లోజ్ ఉన్న వాళ్ళు కానీ, నాకు పరిచయం లేని వాళ్ళు కానీ, నాకు లోకల్గా వచ్చే పబ్లిక్ కానీ ఎవడైనా నా దగ్గరకు వచ్చి నాకు పనులు అడిగినా కూడా నేను చేసి పెడతాను. ఒకవేళ ఏదైనా కొన్ని కారణాల వల్ల జరగకపోయిండొచ్చు, కానీ లేకపోతే మాత్రం నేను వచ్చిన ప్రతి ఒక్క పర్సన్ని కూడా కూర్చోబెట్టి పరిస్థితి ఏందో కనుక్కొని వాళ్ళ పనులు చేయడం కూడా జరిగింది. అందరినీ కలుపుకుపోవడంలో విఫలమయ్యారు అఖిలప్రియ గారు. అందరినీ కలుపుకుపోయింటే అటు ఏవి సుబ్బారెడ్డి గారిని కావచ్చు, అప్పట్లో ఇరగల రాంపులారెడ్డి గారిని కూడా పార్టీ మారుకోకుండా ఏమైనా నిలుపుదల చేసుకుంటే బాగుండేది. ఇక మిద్దె రాంపుల ఇలాంటి వారంతా కూడా కలుపుకొని పోయి ఉంటే విజయము ఖచ్చితంగా వరించేది. ఎవరు గ్యారంటీ ఇస్తారు? వారే గ్యారంటీ ఇచ్చేవారేమో. నాకు గ్యారంటీ ఇస్తారులే, నాకు ఎవరు గ్యారంటీ ఇచ్చేవాళ్ళు? వీళ్ళందరినీ కలుపుకొని పోయింటే నేను గెలిచేదాన్ని. వాళ్ళే గ్యారంటీ ఇచ్చేవాళ్ళు. నాకు గ్యారంటీ ఇచ్చే వాళ్ళు లక్షల మంది ఉంటారు. వీరు గ్యారంటీ ఇస్తే నేను ఎట్లా నమ్ముతాను? ఇప్పుడు నేను ఓడిపోయినాను కాబట్టి ఇవన్నీ చెప్పొచ్చు. నేను గెలిచింటే వీళ్ళందరూ దూరం పెట్టి మంచి పని చేసేవాళ్ళు. టీడీపీలో ఉన్న ఇరిగల రాంపులారెడ్డి గారు ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది అంటే, చూడండి, ఇరిగల రాంపులారెడ్డి వాళ్ళు కానీ లేకపోతే గంగులోలు కానీ మేము కానీ ఒకే పార్టీలో ఎప్పుడు కూడా లేము.
ఇది ఫస్ట్ టైం నాకు తెలిసి ఈ పరిస్థితి రావడం. అది కూడా చంద్రబాబు నాయుడు గారు అందరిని కలుపుకొని పోవాలని వాళ్ళకి చెప్పినారు, మాకు చెప్పినారు కాబట్టి చాలా రోజుల వరకు వాళ్ళు కూడా పార్టీలో ఉండడం జరిగింది. ఇరగల రాంపుల్లారెడ్డి గారు, భూమానాయుడు గారు ఒకే పార్టీలో ఇదే అదే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు అందరిని కలుపుకొని పోవాలని చెప్పారు కాబట్టి చాలా రోజుల వరకు కూడా మేము ఒకే పార్టీలో ఉండడం జరిగింది. లేకపోతే ఇటువంటి పరిస్థితి నాకు తెలిసి ఇంతకు ముందు కూడా ఎప్పుడు లేదు, ఒకే పార్టీలో మేము అందరం కూడా ఉండడం. సో గంగులోలు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఉండిపోయినారు కొన్ని రోజులు, తర్వాత వీళ్ళు కూడా వెళ్ళిపోయినారు. ఓకే, ఈ అభివృద్ధి ఇవన్నీ మీరు చేశారు, ఏదైనా చిన్న చిన్న తప్పుల వల్ల మీరు ఓడిపోయారు అనేది పక్కన పెడితే మరో రకంగా మరో శాతం కూడా కొంతవరకు ఇది తోడైంది అంటారు. మీ భర్త భార్గవ్ గారు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఇక్కడ ఆళ్ళగడ్డ అంటే రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ అధికంగా ఉంటారు, వాళ్ళ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. అంటే భార్గవ్ గారు ఎక్కువ కాపులకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల రెడ్లు మీకు పెద్దగా అనుకూలంగా పని చేయలేదు, ఈ కారణంగానే ఓడిపోయారు. మిగతా కాన్స్టిట్యున్సీలో జిల్లాలో ఎక్కడ కూడా కర్నూలు జిల్లాలో ఒకటి సీటు కూడా రాలేదు కదా తెలుగుదేశం పార్టీకి. దానికి కారణము అవన్నీ పక్కన పెడితే ఆళ్ళగడ్డ అంటేనే భూమా నాగిరెడ్డి గారి అడ్డా ఇది. ఇక్కడ అఖిలప్రియ గారు ఓడిపోతారు, భూమా కుటుంబం నుంచి ఓటమి వస్తుంది అనేది ఎవరు అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు? అరాచకాలు చేశాను అని అంటున్నారు. నేను అదే కదా, అలాంటిది ఓడిపోయారు కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి అనేది అంటున్నా కదా. భూమా కుటుంబం నుంచి ఓటీ వస్తుంది, ఎవరు అనుకోరు ఓటమిని. చూడండి, ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఇవన్నీ వినిపిస్తున్నాయి. నా పర్సనల్, నా మ్యారేజ్ కానీ, నేను ఎవరిని చూస్ చేసుకుంటాను కానీ, నేను క్యాస్ట్ని బట్టి చూస్ చేసుకోవాలా లేకపోతే ఇక్కడ రెడ్లు నేను జనరల్గా చెప్తున్నా. సో నేను సరే, మా హస్బెండ్ కాపు కావడంతో ఇక్కడ వీళ్ళందరూ రియాక్ట్ అయినారు, లేకపోతే వీళ్ళందరూ రెడ్లు నాకు చేయలేదనే దానికి ఆ కారణం అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇవ్వాలి, ఆయనను ముఖ్యమంత్రిగా చూసుకోవాలనో లేకపోతే ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి చాలామందికి ఉండిండొచ్చు, ఉంది కాబట్టి ఈ రిజల్ట్స్ వచ్చాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకటి, మా హస్బెండ్ కాపులందరూ పక్కకు తీసుకురావడము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హస్బెండ్ మాకు పెళ్ళై 8 months అవుతుంది. ఈ 8 monthsలో ఎంత రాజకీయం అనుభవం ఎవరికీ లేదు. ఆయన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాదు, లేకపోతే రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉండి వచ్చిన పర్సన్ కాదు. ఆయన విదేశాల్లో ఉద్యోగం చేస్తూ ఆయనకంటూ బిజినెస్లు చూసుకుంటూ ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారే కానీ కాపు వర్గము, రెడ్లు లేకపోతే ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఇక్కడికి వచ్చి కూర్చోలేదు. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి కూర్చున్నాడో ఇవన్నీ ఉన్నాయని తెలుసుకోవడం జరిగింది. తర్వాత జనరల్గా కూడా ఇప్పుడు కొంతమందికి ఆ ఫీలింగ్ ఉన్న వాళ్ళు సపరేట్గా వచ్చి కలవడం కానీ ప్రత్యేకంగా వాళ్ళని చూడడం కానీ జరిగిండొచ్చు. అంతేగాని ఆ డిఫరెన్సెస్ చూశారు పెట్టారని చెప్పేది మాత్రం వాస్తవం కాదని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా అంటే ఎవరు ఏ పని మీద వచ్చినా కూడా మీరు వెళ్ళి భార్గవతో మాట్లాడండి, భార్గవ గారితో మాట్లాడండి అని చెప్పేవారు. అది కూడా ఒక కారణంగా ఉండేదని ఇప్పుడు వినిపిస్తున్న మాట. లేదేమ్మా, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరికి ఒక్కొక్కరికి ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చినాము. ఇప్పుడు మీడియాకి సంబంధించి అంటే ఎన్నికల టైంలో మాత్రమే మా హస్బెండ్ ఇన్వాల్వ్ అన్నాడు, దానికన్నా ముందు కాలేదు. మళ్ళీ అది కూడా నేను క్లారిఫై చేస్తున్నాను, ఎందుకంటే మాకు పెళ్ళే 8 months అవుతుంది కదా. ఎప్పుడైతే ఎలక్షన్స్, నేను క్యాంపెయినింగ్ యాక్చువల్గా 2 months ముందే స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఈ మంత్రి పదవి ఉండడంతో క్యాబినెట్ మీటింగ్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి లాస్ట్ మూమెంట్లో రావాల్సి వస్తుందని చెప్పి నేను 2 months ముందే గ్రామాల్లోకి చేయడం జరిగింది. సో ఎప్పుడైతే నేను గ్రామాలకి వెళ్ళడం స్టార్ట్ చేశానో నాకు మీడియా మేనేజ్మెంట్ కానీ, లేకపోతే అక్కడ లోకల్గా పబ్లిక్ని కానీ, లేకపోతే సోషల్ మీడియా మేనేజ్ చేసే వాళ్ళని కానీ, యూత్ని కానీ, లేకపోతే అక్కడున్న ఇన్ఫర్మేషన్ కానీ ఇవన్నీ తీసుకోవడానికి ఒక్కొక్కరికి ఒక వింగ్ నేను అప్పగించడం జరిగింది. మా హస్బెండ్ కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీ, తను వచ్చిన వెంటనే నా సెక్యూరిటీని కానీ, లేకపోతే సోషల్ మీడియా కానీ, లేకపోతే మీడియా మేనేజ్మెంట్ కానీ మా హస్బెండ్ తీసుకోవడం జరిగింది. అది కాకుండా ఇంకా కొంతమందికి ఎవరికైనా లోకల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, చిన్న చిన్న ఫోన్లు చేయాలన్నా, ఆ చిన్న చిన్నవి ఏదైనా ఉన్నా కూడా మా హస్బెండ్ దగ్గరకు వచ్చి, ఎందుకంటే నేను బయట తిరుగుతున్నాను కాబట్టి ఇంట్లో మా హస్బెండ్ ఉండేవాడు. హస్బెండ్ పొజిషన్లో మా తమ్ముడు ఉన్నా, లేకపోతే నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా కూడా నేను అంటే పెత్తనం అంతా మీరు మీ భర్తకు అప్పచెప్పారు కాబట్టి అది కూడా ఒక కారణమైంది. కనీసం సొంత అంటే తల్లి స్థానంలో ఉన్న మీరు సొంత తమ్ముడు ఒక పని అడిగినా, ఖర్చులకు డబ్బులు అడిగినా మీ భార్గవని అడుగు అనేంత పరిస్థితి తెచ్చిపెట్టారు ఇంట్లో, అది కూడా కారణమైంది
అయిందనేది ఇప్పుడు వస్తున్న ఇట్లా వాదన. మా ఫ్యామిలీ మెంబర్స్ లో మీరు ఆ క్వశ్చన్స్ దూరి మాకు పెట్టాలని అయ్యో నేను ఎక్కడ పెట్టడం లేదు మేడం. అంటే మీరే కాదు. నేను లేదు, లేదు, ఇది అఖిలప్రియ గారి ఓటమికి నేను కారణాలు నంద్యాల- ఏంటని విశ్లేషించినప్పుడు లేదు, వచ్చిన సందర్భాలు ఇప్పుడు కాదు. ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా నాకు చెప్తున్నవే ఆలగడ్డలో వినిపిస్తున్న మాటలే నేను మీ ముందు తెచ్చి పెడుతున్నా. అట్లయితే ఆ క్వశ్చన్ నన్ను అడగాల్సిన నన్ను కాదు, మా తమ్ముడు నాకు అఖిలప్రియ గారు సోదర సమానరాలు, నాకు ఎటువంటి ఇది లేదు. నాన్నగారితో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. నాకు అమ్మగారితో అంటే లేదు, అమ్మగారు ఉన్నప్పుడు నేను పెద్ద కలిసి నాన్నగారితో నాకు మంచి పరిచయాలు, రెగ్యులర్ మాట్లాడాను. మీరు నాకు సోదర సమానులు, ఎప్పుడు కూడా మీతో నాకు మంచి రేసింది. ఈ రోజు ఎవరికి మీరు ఇంటర్వ్యూలో నేను అడిగితేనే ఇచ్చారు. బట్ అయితే నేను వచ్చే ముందు నాకంటూ కొంత ఇన్ఫర్మేషన్ కావాలి కదా, డెఫినెట్ గా వచ్చా నేను అడిగాను కాబట్టి ఇవన్నీ అంటే నాకు తెలియదు. లేదు నాగరాజు గారు, నేను నవ్వుతూనే చెప్తున్నాను. ఇప్పుడు అది అడుగుతున్నా కాదు, మా తమ్ముడికి ఖర్చులకి కావాలంటే మా హస్బెండ్ అదొక పెద్ద నేరంగా ఘోరంగా ఎందుకు చూడాలి? దాన్ని కూడా ఇక మీరు ఇవ్వకపోతే భూమా బ్రహ్మానంద రెడ్డి గారే ఇచ్చేవారు జగత్ విఖ్యాతికి. ఇది కూడా చాలా బెంగళూరులో మా చెల్లిని అడిగినాడు అని చెప్పలేదు. కాదండి, ఒక ఫ్యామిలీ మ్యాటర్స్ ఇంత ఓపెన్గా ఎవరో మీకు చెప్పినారని మీరు సరే మీరు క్లోజ్ కాబట్టి నేను కూడా దానికి పెద్ద రియాక్ట్ కావట్లేదు. కానీ అట్లయితే మీరు అడిగిన క్వశ్చన్ మా తమ్ముడిని అడగండి ఫోన్ చేసి, మా తమ్ముడు ఏం సమాధానం చెప్తారో చూడండి. ఇప్పుడే ఫోన్ చేయండి, నాకేం ప్రాబ్లం లేదు. నేను ఫోన్ చేస్తే నేను పరిచయం లేదు కదా, ఒకవేళ నేను పరిచయం ఉండింటే మీ క్లోజ్ ఉండింటే ఒకటి నేను చెప్తున్నా చూడండి, మా ఇంట్లో ప్రతి ఒక్కరం కూడా చాలా ఇండివిజువల్గా పెరిగినాము. ఎవరి మీద కూడా డిపెండ్గా. మా హస్బెండ్ వెరీ అండర్స్టాండింగ్ అండ్ వెరీ ఇండివిజువల్ పర్సన్. ప్రతి ఒక్కరిని కూడా చాలా అండర్స్టాండ్ చేసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే తను వచ్చిన బ్యాక్గ్రౌండ్ వేరు, నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ వేరు. తను ఒక న్యూట్రల్ ఫ్యామిలీ నుంచి, యూనిక్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. నేను జాయింట్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి జాయింట్ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరం కూడా ఒక ఇండివిజువల్ లాగా పెరిగినాము. ప్రతి ఒక్కరికి మాకు ఫ్రీడమ్ మాకు సపరేట్గా ఉంటుంది. సో ఎవరితో ఎట్లా డీల్ చేయాలా, ఎవరితో ఎంత జాగ్రత్తగా ఇది చేయాలా. ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీలో ఎక్కడ చిన్న పొరపాటు ఒక మాట అటు ఇటు అన్నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ డెఫినెట్గా వస్తాయి. సో అవన్నీ కూడా గతంలో చూశాడు, తెలుసుకున్నాడు కాబట్టి ఏదైనా మాట్లాడినా కూడా ఏదైనా చెప్పినా కూడా చాలా కేర్ఫుల్గా డీల్ చేస్తాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ నాకన్నా ఎక్కువ మా తమ్ముని స్పాయిల్ చేసేది భార్గవే. స్పాయిల్ చేయడం అంటే ప్యాంపర్ చేస్తాడు, గారాబం. స్పాయిల్ అనేది రెండు రకాలుగా అనుకోవచ్చు. మంచిలో స్పాయిల్ ఉంటుంది, చెడులో కూడా. నేను కొంచెము తమ్ముడిని కొంచెం స్ట్రిక్ట్ గా పెట్టాలా చదువు ఇది, ఎందుకంటే అఫ్ కోర్స్ మీరు ఇందాక చెప్పినట్టుగా కూడా మదర్ ప్లేస్లో ఉన్నాను అనే భావన నాకు ఉంది కాబట్టి కొంచెం నేను కంట్రోల్ చేయాలని చూస్తాను. తన ఖర్చులు కానీ, తన ఇదులు కానీ, చదువు కానీ, వెళ్ళడం కానీ, బయటికి వెళ్ళడం కానీ, నైట్ టైమ్స్ అవన్నీ కొంచెం కంట్రోల్ చేయాలని చేస్తాను. హస్బెండ్ మాత్రం కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇస్తుంటాడు. అంటే లేదు ఈ ఏజ్ కదా. బాగా క్లోజ్ ఉంటారా? బాగా క్లోజ్ ఉంటారు. నాకు తెలియకుండా వెనకాల చాలా చేస్తుంటారు. ఏమేం చేస్తుంటారా అసలు? అంటే నాకు తెలియకుండా ఏదైనా పనులు చేయించుకోవడం కానీ, లేకపోతే నేను ఏదైనా వద్దంటే భార్గవ దగ్గరికి వెళ్తాడు, లేకపోతే బ్రహ్మం దగ్గరికి కూడా వెళ్తాడు. అట్లా జరుగుతూ ఉంటాయి ఫ్యామిలీలో. ఓకే, అంతేనా? ఇంకా ఏమైనా చేస్తుంటారా? ఏం లేదు, బావతో ఏమన్నా చెప్తుంటాడంటే అన్ని ఇప్పుడు ఈ మధ్య కొంచెం బాగా క్లోజ్ అవుతున్నారు. మొన్న ట్రిప్ కూడా ముగ్గురం పోయినాము. సో ఇద్దరు బాగా క్లోజ్ అయినారు. అండర్స్టాండింగ్. ట్రిప్ వెళ్ళిన తర్వాత ఇంకా క్లోజ్ పెరిగింది. ఇంకా నన్ను ఎట్లా ఏడిపియాలని ఇద్దరు ప్లాన్ చేస్తుంటారు. అది కూడా ఉంది మళ్ళా బాగా. అక్క కళ్ళల్లో ఆనందం చూడాలి కానీ అక్కని ఏడిపియాలని చూస్తారా? తమ్ముడు ఎక్కడైనా? తమ్ముళ్ళు ఎప్పుడు ఇరిటేటింగ్ ఉంటారు కొన్నిసార్లు. తమ్ముడు అలాగే ఉంటాడా? అబ్బా చాలా అండి, నన్ను బాగా సతాయిస్తాడు. అవునా? అంటే ప్రాంక్స్ ఎక్కువ చేస్తుంటాడు. ఓకే. మీ వారి ఇంటి పేరు మేడం? మీ భార్గవ్ అంటే మీ భర్త భార్గవ్ గారి ఇంటి పేరు ఏంటి? మద్దూర్ భార్గవరామ్ నాయుడు. మద్దూర్ భార్గవరామ్ నాయుడు. ఓకే మేడం. మీరు భూమా అఖిలప్రియ గారు. ఒకటే డౌట్ ఉంది, ఇక మీదటి నుంచి ఏంటి, భూమా అనేది ఒక బ్రాండ్ కదా, భూమా అఖిలప్రియగానే మీరు రాజకీయాల్లో ముందుకు పోతారా, లేదంటే మద్దూరు అఖిలప్రియగా ముందుకు పోతారా అన్నది అందరికీ అనుమానంగా ఉంది. దీనికి ఒకసారి నివృత్తి చేయాలి మీరు. ఓన్లీ అఖిలప్రియ అంటే పెళ్లి చేసుకున్న తర్వాత మద్దూరు అఖిలప్రియ అని అంటే మాత్రం నేను రాజకీయాల్లో ఉండేదని కాదు. నేను రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు కూడా నా పేరు భూమా అఖిలప్రియగానే ఉంటుంది. రాజకీయాల్లో ఉన్నంత వరకు భూమా అఖిలప్రియ. రాజకీయాల నుంచి దూరం వచ్చినప్పుడు దూరం వచ్చే ఛాన్సే లేదు, వచ్చేలేదు, ఎప్పటికీ లేదు. ఎప్పుడు ప్రజల్లోనే ఉంటాం, ఊపిరినంత వరకు అదే. అయితే భూమా అనేది మీ పేరు నుంచి పక్కకు పోయే అవకాశం లేదు. ఎందుకు చెప్తున్నానంటే భూమా నాగిరెడ్డి గారు చనిపోతున్నప్పుడు నాకు ఇచ్చిన బాధ్యత ఆలగడ్డ, నా కుటుంబం. సో ఆలగడ్డ బాధ్యత నేను తీసుకున్నాను కాబట్టి, భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు కోసమే నేను రాజకీయాలకు వచ్చాను కాబట్టి, వాళ్ళ కోసమే నేను బాధ్యతలు తీసుకున్నాను కాబట్టి ఎప్పుడు కూడా నేను వాళ్ళ కూతురుగానే భూమా అఖిలప్రియగానే ఉండిపోతాను. ఆలగడ్డను వీడరు, భూమాను వీడరు.
రెండు మీతోనే ముడిపడి ఉన్నాయి. ఓకే మేడం, బాగా చెప్పారు. ఓకే, ఇకపోతే అంటే మీ నాన్న యొక్క సన్నిహితులు కావచ్చు, పార్టీలో గతంలో ఉన్న వారు కావచ్చు, ఎవరైనా మీ సన్నిహితులు వారిని కలుపుకుపోవడం పక్కన పెడితే మీ కుటుంబ సభ్యులు కూడా సరిగా కలుపుకోలేదు. మీ కజిన్స్ కొంతమంది తిరుపతిలో అక్కడ ఉన్నారు కదా, వాళ్ళని కూడా కలుపుకోలేదు. వాళ్ళని దగ్గర రానిస్తే మీకు భవిష్యత్తులో ఎక్కడ పోటీ అవుతారన్న ఉద్దేశంతో వారిని అలాగే దూరంగా ఉంచేశారు తప్పితే వాళ్ళని కూడా దగ్గరికి రానిలేదు. అందరినీ కలుపుకొని పోయి ఉంటే భూమా ఫ్యామిలీకి ఓటం అనేది దరిదాపులకు కూడా వచ్చేది కాదు. నన్ను చాలా పెద్ద విలన్ని చేసేస్తున్నారు మీరు. నేనేదో చాలా సింపుల్గా నేను నా పనులు చేసుకుంటూ నేను ఎవరి మీదకి పోకుండా నేను ఇప్పుడైతే అదే ఉంది. అఖిలప్రియ గారు విలన్ అనే ఉంది మార్కెట్లో. ఎందుకు అట్లా మరి ఆ బ్రాండ్ ఎట్లా తుడిపేసుకుంటారు మీరు అనేది? తుడుపుకోవడం ఎందుకు ఉండని. నేనేమన్నా ఇప్పుడు ఎనీ పబ్లిసిటీ ఇస్ గుడ్ పబ్లిసిటీ అంటారు కదా, అనుకోనియండి. నేను ఎందుకు అలా ఉంటే కష్టం కదా మరి. మా నాన్న ఎప్పుడు చెప్పేవాడు ఎనీ పబ్లిసిటీ ఇస్ గుడ్ పబ్లిసిటీ అని. అంతేనంటారా? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కూడా నాకు ఫ్యామిలీలో అన్ని ప్రాబ్లమ్స్ ఉండి అంత చేస్తే ఈ ఫ్యామిలీని నేను ఇంత దూరం తీసుకొచ్చేదాన్ని అవకాశం ఉండేది కాదు. నా ఎలక్షన్స్లో అందరూ వచ్చి తిరిగిన వాళ్ళే, ఇక్కడ తిరిగినారు, నంద్యాలలో తిరిగినారు, అన్ని చోట్ల తిరిగినారు. మాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ పెట్టాలని, లేకపోతే మీకు ఎవడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో కూడా వాడిని కూడా దాన్ని 4 పీకాల. మా వాళ్ళే ఏంటారు, ఎవడో కూడా నాకేదో సోర్స్ ఉంటుందండి, ఆ సోర్స్ మీరు భయపెడితే నాకు ఇంకోసారి ఆ సోర్స్ కూడా ఎవడో అన్నాడు, నాతో పాటు తిరిగి ఎవడో అయిండొచ్చు. ఓకేనండి, ఆళ్ళగడ్డ అంటేనే అందరికీ గుర్తొచ్చేది భూమా నాగిరెడ్డి గారే. మంచికి కావచ్చు, చెడుకు కావచ్చు, భూమా నాగిరెడ్డి గారే గుర్తొస్తారు. చెడు అంటే ఎంతకైనా వెళ్తారు, మంచి అయినా ఎంతగా వెళ్తారు అనేది ఒకటి ఉంటుంది. కానీ భూమా నాగిరెడ్డి గారు తర్వాత అఖిలప్రియ గారు తన భర్త భార్గవని భూమా నాగిరెడ్డి స్థానంలో నిలబెట్టి మరో భూమా నాగిరెడ్డిలా తయారు చేయాలనుకుంటున్నారు. భూమా నాగిరెడ్డి గారి స్థానం ఎవరు తీసుకోలేరు. మా అమ్మ స్థానం ఎవరు తీసుకోలేరు, మా నాన్న స్థానం ఎవరు తీసుకోలేరు. ఆ స్థానం అట్లా పెట్టడానికి అమ్మ స్థానాన్ని మీరు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. ఆల్రెడీ ఆరోపణలు వస్తున్నాయి. నాన్న స్థానాన్ని భార్గవ్ గారికి ఇస్తున్నారు. అహోబిలం సంఘటనే దీనికి తార్కాణం అంటున్నారు. అంటే మా నాన్న రౌడీ గుండాలాగా కేసులలో ఉంటాడని చెప్పా మీ ఉద్దేశము? అన్నిట్లో మంచికి మంచి పంచుకు పంచి అన్నాను కదా, నేను రెండిట్లో ఉంటారనేది కదా నేను చెప్పేది. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు నాన్నగారు గుండా కాదు, రౌడీ కాదని నేను చెప్పకపోయినా కేసులు, మర్డర్ కేసులు అవి ఇవి అందరికి తెలిసినదే. నేను మంచి అని చెప్పలేను, చెడు అని చెప్పలేను. మంచికి మంచి, చెడుకు చెడు అని నేను చెప్తున్నా. కేసులు ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు, కేసులు లేని వాళ్ళందరూ మంచి వాళ్ళు కాదు. ఇప్పుడు భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు, మీరు అడిగిన క్వశ్చన్కి భూమా నాగిరెడ్డి గారిని, శోభా నాగిరెడ్డి గారి స్థానము నేను కానీ నా హస్బెండ్ కానీ ఇద్దరం కూడా ఆ స్థానంలో ఉండాలని ప్రయత్నించట్లేదు. వాళ్ళిద్దరి స్థానం అట్లా ఉండడానికి మేమందరం కష్టపడుతున్నాము. మా హస్బెండ్ కానీ, నేను కానీ, నా సిస్టర్ కానీ, మా బ్రదర్ కానీ, మా అక్కలు కానీ, బావలు, అన్నలు, వదినలు, ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఎలక్షన్కి వచ్చి వాళ్ళు చేయాల్సిన పనులు కానీ, లేకపోతే వాళ్ళ బాధ్యతలు తీసుకోవడం కానీ చేయడం జరిగింది. అది ఇంతవరకు ఎక్కడ కూడా దేవుడి దయ వల్ల ఎక్కడ కూడా ఫ్యామిలీ డిస్టర్బెన్స్ రాదని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అటువంటిది ఏదైనా వాళ్ళకి ఏదైనా కావాలని ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినా కూడా ఫస్ట్ పర్సన్ 4 మెట్లు దిగానే అడ్జస్ట్ అయ్యేది నేను ఉంటాను ఫస్ట్. ఎందుకంటే బాధ్యతలు మా నాన్న కానీ, మా అమ్మ కానీ అన్న పిల్లల కోసం ఎంత చేసినారనేది నేను కళ్ళారా చూసిన. మమ్మల్ని ఎట్లా పెంచినారో వాళ్ళని కూడా అట్లే పెంచినారు. ఒకవేళ నిజంగా అంటే ఆ స్థానంలో ఎవరు రాకూడదు, మేమే ఉండాలనే ఆలోచన నాకుంటే నేను భూమా బ్రహ్మానందరెడ్డి గారి పేరుని పెట్టేదాన్ని కాదు, మా సిస్టర్ పేరే పెట్టుకునేదాన్ని. లేకపోతే టికెటే వద్దు, నాకు ఎంతో కొంత ఇవ్వండి, నేను పోతానని చెప్పి అనేదాన్ని. కానీ మా బ్రదర్ని పెట్టేదాన్ని కాదు. అందరితో కొట్లాడి మా బ్రదర్ని నేను ఒప్పించి, మా బ్రదర్ కూడా ఇంట్రెస్ట్ లేకపోతే ఆయన కూడా ఒప్పించి, లేదు నువ్వు ఉండాలి అని చెప్పి పెట్టేదాన్ని కాదు. ఈరోజు నేను ఫ్యామిలీ విషయంలో నేను చాలా క్లారిటీతో ముందుకెళ్తున్నాను. బయట వాళ్ళు కానీ, నా పక్కన ఉన్న వాళ్ళు కానీ, నాకు వెన్నుపోటు పొడిచే వాళ్ళు కూడా చాలామంది ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ పెట్టాలని చూస్తున్నారు. ఈరోజు నా బలం నా ఫ్యామిలీ. నాకు నా తల్లిదండ్రులు లేని తర్వాత నాకు వాళ్ళిద్దరు లేని లోటు ప్రజలు ఎట్లాగో తీరుస్తున్నారు, కార్యకర్తలు ఎట్లాగో తీరుస్తున్నారు. కానీ నాకు ఇంట్లో నాకు తల్లి లేని లోటు, నాకు తండ్రి లేని లోటు తీర్చేది మా అక్కలు, మా అన్నలు, మా బావలే. ఏదేమైనా కూడా భూమా నాగిరెడ్డి కుటుంబానికి ఓటమి వచ్చినా ఓడిపోయినా కూడా మేమున్నంత వరకు భూమా బ్రాండ్ చెరిగిపోదంటూ భార్గవ్ గారు ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ బ్రాండ్ ఎప్పటికీ ఉంటుంది అంటే అలా ఏమన్నా మరో భూమా నాగిరెడ్డిలా మారుతారు ఆళ్ళగడ్డలో అనేది ఇక్కడ అందరూ అంటున్నారు. లేదు, చాలా తప్పుగా ప్రొజెక్ట్ అవుతుంది ఇది. మా హస్బెండ్ ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ నా కోసం. ఎందుకంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు పాలిటిక్స్లో ఉంటే అది వేరు. వైఫ్ ఒకటి పాలిటిక్స్లో ఉండి, అంటే నాకు మా ఫాదర్ ఉండి, మా మదర్ ఉండి నేను రాజకీయాల్లో ఉంటే మా హస్బెండ్ ఇక్కడికి వచ్చి చేయాల్సిన అవసరం ఉండేది కాదు, ఇంతమందితో మాటలు పడాల్సిన అవసరం ఉండేది కాదు, కేసులు పెట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. కేవలము
నేను ఇబ్బంది పడకూడదు, నా కోసము నేను ఒంటరిగా నేను ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఒకే ఒక రీజన్ తోటి నాకు సపోర్టింగ్ ఉండాలని తనకున్న నాలెడ్జ్ కానీ, తనకున్న స్ట్రెంగ్త్ కానీ, తనకున్న ఆలోచనలు కానీ నాకు ప్లస్ అవ్వాలని చెప్పి కోరుకునే మొదటి వ్యక్తి మా హస్బెండ్. ఆ ఒకే ఒక రీజన్ కోసం నా కోసం వచ్చి ఇక్కడ కష్టపడి చేస్తున్నాడే కానీ ఇంకొక రీజన్ లేనని కూడా లేదు. ఆయనకు బిజినెస్లు ఉన్నాయి, ఆయన పని ఆయనకుంది, ఆయన చదువు ఉంది, ఆయన బ్యాక్గ్రౌండ్ ఆయనకుంది. వాళ్ళు వెల్ సెటిల్డ్ హైదరాబాద్లో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు ఉన్నాయి. ఇక్కడికి వచ్చి కేసులు పెట్టించుకోవాల్సిన అవసరం మా ఆయనకి లేదు. ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మా హస్బెండ్కి మా ఫాదర్ మీద చాలా అఫెక్షన్ ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ చనిపోక ముందు మా ఫాదర్తో బాగా ఇంటరాక్ట్ అవ్వడంతో మామ అత్త ఇద్దరు లేరు, నాకు ఆ లోటు ఉంది. ఆయన చివరిగా చెప్పిన మాట ఫ్యామిలీ అంటే ఎంత ఇంపార్టెంటో ఆయనకి నేను చూడడం జరిగింది. ఆయన చనిపోయినాడు అనే ఒక ఉద్దేశంతో రావడం జరిగింది. భూమా నాగిరెడ్డి గారు చనిపోకముందే మీ భర్త గారితో బాగా పరిచయం ఉండేదా? పరిచయం అంటే ఇద్దరు బిజినెస్లు చేశారు, ఇద్దరు కలిసి. ఓకే, కలిసి బిజినెస్ కలిసి బిజినెస్ లో ఇన్వెస్ట్ చేశారు. సో అట్లా ఆ సందర్భంలో ఏమన్నా మిమ్మల్ని చూసి ఆయన అట్రాక్ట్ అయ్యారా? లేదు, మేమిద్దరం ఫ్రెండ్స్. యాక్చువల్ గా మీరిద్దరు ఫ్రెండ్స్? మేమిద్దరం ఫ్రెండ్స్. మీరిద్దరు ఎక్కడ ఫ్రెండ్స్? మేము యాక్చువల్ కామన్ ఫ్రెండ్స్. మా కామన్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ద్వారా మేము ఒక చాలా ఇయర్స్ నుంచి తెలుసు అంతే. తర్వాత డాడీతో బిజినెస్లో ఎంటర్ అయిన తర్వాత నుంచి పరిచయం పెరిగింది. ఏజ్ ఫ్యాక్టర్ చాలా ఉంటుంది కదా, అంత ఏజ్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు డాడీతో బిజినెస్ డాడీతో బిజినెస్ చేయడం అంటే ఒక మా హస్బెండ్ వాళ్ళ ఫాదర్కి నాన్నకి పరిచయాలు ఉన్నాయి అప్పట్లో. సో అట్లా మా మామయ్య గారు చెప్పడంతో భార్గవ్ హాంకాంగ్ నుంచి వచ్చిన తర్వాత ఏదో బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలన్న ఉద్దేశంతో కామన్గా మాట్లాడుతున్నప్పుడు ఇట్లా భూమా నాగిరెడ్డి గారు ఈ విధంగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఒక వ్యక్తి ఉండి చూసుకోవడానికి బిజినెస్ అంతా కావాలి అని చెప్పినప్పుడు మా డాడీ మా మామయ్య ఫ్రెండ్స్ అవ్వడంతో అట్లా మా హస్బెండ్ ఇన్వాల్వ్ అయినారు. సో అట్లా మా నాన్న తెలుసు అనమాట. అంటే ముందు నుంచి మీ హస్బెండ్ గారికి మీకు పరిచయం ఉంది? ఉంది. నేను ఐ థింక్ 10th ఆ టైం నుంచే ఉంది, కామన్ ఫ్రెండ్స్. నాకు తెలిసి ఒక చిన్న ప్రశ్న అడుగుతాను మేడం, చెప్పండి. మీకు నచ్చితే సమాధానం చెప్పండి, ఒకవేళ నచ్చకపోతే నేను ఇంటర్వ్యూలో డిలీట్ చేస్తాను. ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూలో నేను డిలీట్ చేస్తాను. ఓకేనా? చెప్పండి. ఓకే, మీ హస్బెండ్ గారు మీకు కామన్ ఫ్రెండ్. ఓకే, బాగానే ఉంది. అలాంటప్పుడు మీ హస్బెండ్ గారు మీకు ముందుగా తెలిసి మీ హస్బెండ్ గారికి వివాహం అయింది, ఆయనకి 2 కుమార్తెలు కూడా ఉన్నారు. ఆ తర్వాత ఆవిడకు డైవర్స్ ఇచ్చి 2 బిడ్డల తల్లిని నడు రోడ్డు మీద వదిలేసి వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు నాగరాజ్ గారు అనేది చాలా నేను అందుకే చెప్పిన నేను ఘోరం కాదు. నాకు వచ్చిన విషయాన్ని మీరు అన్నారు కాబట్టి కామన్ ఫ్రెండ్ అన్నారు మీరు, అది కూడా నాకు తెలియదు కామన్ ఫ్రెండ్. ఆ కామన్ ఫ్రెండ్ తర్వాతే మళ్ళా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, ఆ అమ్మాయికి 2 బిడ్డలు, తర్వాత డైవర్స్ ఇచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు. ప్రధానమైన అందుకే అడిగా నేను, మీకు ఇష్టమైతే చెప్పండి, లేదంటే నేను డిలీట్ చేస్తాను కూడా చెప్పాను. ఆన్సర్ చేస్తాను. ఇట్లాంటి డౌట్లు ఎంతమందికి ఉందో నాకు తెలియదు కానీ మీరు డిలీట్ చేసుకుంటారు మీరు చెప్తే డిలీట్ చేస్తాను, మీరు చెప్తే చేస్తాను. ఫస్ట్ మీ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హస్బెండ్కి మ్యారేజ్ అయిన మాట వాస్తవం. నాకు గతంలో మ్యారేజ్ అయింది, తనకి మ్యారేజ్. అది ఓకే, మీ విషయం ఒక్క ఎందుకు అందరికి తెలుసు, ఇక్కడ అప్రస్తుతం, అది మీకు తెలుసు, అది వదిలేయండి. అప్రస్తుతం. మా హస్బెండ్కి మ్యారేజ్ అయిన 1 yearకి డివోర్స్ అయింది. ఓకే, 2 పిల్లలు పిల్లలు అనే మాట మా హస్బెండ్ వింటే నవ్వుతాడు. పిల్లలు లేరు. మ్యారేజ్ అయిన 1 yearకి డివోర్స్ అయింది. అయిన తర్వాత మా ఫాదర్తో బిజినెస్లో దిగినారు. దిగిన తర్వాత మా నాన్న చనిపోక ఐ థింక్ 1-2 months ముందు ఈ విధంగా ఆలోచన వచ్చింది కాబట్టి మా హస్బెండ్తో షేర్ చేసుకోవడం జరిగింది. మా నాన్న చనిపోయిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండడంతో మేము కూడా తను ఇంకా హాంకాంగ్కి వెళ్ళిపోయినాడు, మేము కూడా నా పనులలో నేను బిజీ అయిపోయినాను. ఎప్పుడైతే ఇంకా మ్యారేజ్ చేసుకోవాల్సిన ఆలోచన వచ్చిందో అప్పుడు మేమిద్దరు మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఆ అమ్మాయి కూడా ఓ మాజీ పోలీస్ అధికారి కుమార్తె. ఆ అమ్మాయి మీకు ఫ్రెండ్ కాదు అని నేను ఒక్కటే చెప్తున్నా మేడం, నాకు వచ్చిన సమాచారం తప్పితే నా ఇది కాదు, నాకు అసలు విషయం కూడా తెలియదు. నేను ఎంక్వైరీ చేసినప్పుడు నాకు తెలిసిన సమాచారం ఇది కాబట్టి మీ దృష్టికి తీసుకున్నా. ఆ అమ్మాయి ఓ పోలీస్ అధికారి కుమార్తె. ఆ అమ్మాయి కామన్ ఫ్రెండ్ అన్నారుగా, ఆ అమ్మాయే మీ కామన్ ఫ్రెండా అని నేను అడుగుతున్నా. కాదు, ఆ అమ్మాయితో నాకు పరిచయం కూడా లేదు, ఆ అమ్మాయిని ఎప్పుడు చూడలేదు, నేను మాట్లాడలేదు కూడా. అదే ఇప్పుడున్నదంటే తన పోలీస్ అధికారి కుమార్తెకు అన్యాయం చేసి అఖిలప్రియ గారిని చేసుకున్నారు గతంలో. ఏంటంటే అన్యాయం ఏంటంటే నాకు అర్థం కావట్లా. అన్యాయం చేస్తే నేను ఎందుకు చేసుకుంటాను? అన్యాయం ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన వ్యక్తి నేను ఎందుకు చేసుకుంటాను? అడిగే అంటే సరే, మీరు అయితే ఎవరో చెప్పారు కాబట్టి మీరు అడుగుతున్నారు అంటున్నారు. ఆ చెప్పినోడు కన్నా బుద్ధి ఉండాలి కదా. ఒకటికి అన్యాయం చేసిన వాళ్ళు నేను ఎందుకు చేసుకుంటాను? మా నాన్నకి ఏమన్నా పిచ్చా అట్లాంటి వాళ్ళు ఇచ్చి పెళ్లి చేయడానికి? లేకపోతే నాకేమైనా పిచ్చా అట్లాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి?
నాకంటూ కొన్ని స్టాండర్డ్స్ ఉండవా, నాకంటూ ఒక మీ మీద ఆలోచన ఉండదా? ఇంట్రెస్ట్ తోనే భార్గవ్ గారు మీ నాన్నతో బిజినెస్ అంటే వచ్చారు. నాకు తెలివితేటలు లేవా, నాకు తెలివితేటలు లేవా ఎట్లాంటి వాళ్ళు నేను చేసుకుంటున్నానని? అప్పటి నుంచే మీకు పరిచయం ఉంది కదా, మీరు అన్నారు కదా 10th క్లాస్ నుంచి అప్పటి నుంచే మీకు పరిచయం ఉంది, మీకు బాగా పరిచయం కావచ్చు. మీ మీద ఇంట్రెస్ట్ తోనే భార్గవ్ గారు మీ నాన్నగారితో ఏజ్ గ్యాప్ ఉన్న బిజినెస్ లోకి వచ్చారు. అంత అవసరము తనకి లేదు, అంత అవసరం మాకు లేదు. భూమానాగరెడ్డి గారు బతుకున్నప్పుడు ఈ అబ్బాయికి భార్గవ్కి డివోర్స్ అయిన తర్వాత ఎప్పుడైతే బిజినెస్లోకి ఎంటర్ అయినారో అది కూడా చాలా విచిత్రంగా చాలా సర్కిల్లో వెళ్ళి ఆ విధంగా భార్గవ్కి ఆఫర్ వచ్చిందే కానీ లేకపోతే అసలు ఆ ఆఫర్ రాకపోతే నేను భార్గవ్ కలిసే వాళ్ళం కూడా కాదు, అట్లాంటిది ఉండేది. రాత రాసింటే ఏం గీత చేయలేదు. గీసిన దేవుడైనా తప్పించి. సో మీరు మీ సోర్సెస్ ఎవరైతే ఉన్నారో నాకు తెలిసి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నేను డెఫినెట్గా తీసుకుంటాను. సోర్స్ ఎప్పుడు జర్నలిస్ట్ బయట పెట్టాడు మేడం. లే- పోలీస్ కావచ్చు, జర్నలిస్ట్ కావచ్చు, బయట పెడితే అతను పోలీస్ కాదు, అతను జర్నలిస్ట్ కాదు మీ మేడం. సోర్స్ ఎవరో నాకు అర్థమైంది, మీ సోర్స్ ఎవరో నాకు అర్థమైంది. ఆ సోర్స్ వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, అట్లా ఎంతమందికి ఇచ్చింటారు అనేది కూడా నేను బయటకు తీసుకుంటాను. వాస్తవం చెప్తాను, నాకు వచ్చిన సమాచారాలనే నేను ముందు పెట్టాను తప్పితే నా వ్యక్తిగత ఎక్కడ కూడా లేదు మేడం. డెఫినెట్గా ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే మేడం, ఇకపోతే మీ కుటుంబంలో కూడా చిన్న చిన్న కలతలు ఉన్నాయి ఇప్పటికీ. భూమా బ్రహ్మానంద రెడ్డి గారికి మీకు సరిగ్గా టర్మ్స్ లేవు. తండ్రి తర్వాత తండ్రి స్థానంలో ఉండాల్సిన మీ మేనమావ గారు ఎస్వి మోహన్ రెడ్డి గారు కూడా మిమ్మల్ని వదిలేసి ఆయన దారి ఆయన చూసుకొని ఫ్యాన్స్ వచ్చేసేసారు అంటున్నారు. ఏంటి ఇదంతా కూడా? నేనే అడుగుతున్నా మిమ్మల్ని, ఏంటి ఇదంతా నాగరాజు గారు? సరే, నాకు పడని వాళ్ళ లిస్ట్ అంతా చెప్పిన, ఎవరితో పడుతుంది అదన్నా చెప్పండి. ఇప్పుడు అఖిల ప్రియ గారికి భార్గవ్ గారితో తప్పితే ఎవరితో పడ్డం లేదు. భార్గవ్ గారు ఆయన ప్రపంచం అంతే, వేరే ప్రపంచం ఆవిడకి లేదు అంటున్నారు. సరే సంతోషం, అట్లీస్ట్ మా హస్బెండ్ తో నాకు పెట్టినారు, లేకపోతే మా హస్బెండ్ తో కూడా పడట్లేదు. ఆయనతో మాత్రం సఖ్యత కొంటారు, మిగతా వాళ్ళతో కూడా శత్రువుగా భావిస్తున్నారు. తండ్రి స్థానంలో ఉండాల్సిన ఎస్వి మోహన్ రెడ్డి గారు కూడా ఆమెను లేడని ఎందుకు అనుకుంటున్నారు? ఫ్యాన్స్ చేసేడు అంటున్నారు కదా. ఇప్పుడు పార్టీలో ఆయన ఇప్పుడు రాజకీయంగా ఆయన ఒక స్టెప్ తీసుకున్నాడు. రాజకీయంగా ఆయనకి ఒక క్యాడర్ ఉంది, ఆయన చూసుకోవాల్సిన ఆయన స్టెప్ తీసుకున్నాడంటే ఆయన కార్యకర్తలకు కానీ ఆయన ప్రజలకు కానీ ఆయన చేసిన వాళ్ళకి కానీ మంచి జరగాలని ఒక ఉద్దేశంతో ఆయన ఒక స్టెప్ తీసుకున్నాడు. మేము ఇక్కడ ఉండిపోయినాము. సరే, ఆయన స్టెప్ తీసుకోవడం వల్ల ఫ్యామిలీలో మాకు ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయి? ఆయన అదే పొజిషన్లో ఉంటాడు, మాకు ఏదైనా మంచి కావాలని ఆయన కోరుకుంటాడు. మేము పెళ్ళిళ్ళకి మీట్ అవుతాం, పబ్బాలకి మీట్ అవుతాము, ఏదైనా హైదరాబాద్లో ఉండే ఇళ్ళ కాడికి పోయి కూర్చొని మాట్లాడుకుంటాము. ఇవన్నీ ఇది రాజకీయం ఒక డెసిషన్ ఫ్యామిలీ మ్యాటర్స్లో ఎఫెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎస్వి మోహన్ రెడ్డి గారికి మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. నాకు ఇంకా మేనమామ నాకు నా తండ్రి స్థానంలో ఉన్నాడు, ఏం ప్రాబ్లమ్స్ లేవు. దయచేసి అది ఆ లెవెల్కి తీసుకెళ్ళకూడదు. ఇంకోటి బ్రహ్మానందరెడ్డి గారికి నాకు డిఫరెన్సెస్ వచ్చేంత సీనే లేదు, ఛాన్స్ లేదు. వాళ్ళ జేజమ్మలు దిగి రావాలి, నాకు బ్రహ్మంకి మధ్యలో పెట్టాలి. బ్రహ్మం మీ అన్న కదా అన్న, మీరు బ్రహ్మం అని బాగా ముద్దుగా పిలుస్తుంటారు. నాకు మా అన్నకి 1.5 year 2 years డిఫరెన్స్. ఎంత తేడా? పెద్దే కదా. అన్న అన్ని అంటాను. సో నాకు బ్రహ్మంకి కానీ నాకు మా సిస్టర్ అన్ని అంటారు, ఒరే అంటారు ఎప్పుడైనా? అంటారా? అంటే మా ఇద్దరికి అంత చనువు ఉంది. ఓకే, అంత చనువు ఉంది. మా అన్న అంటే చిన్నప్పటి నుంచి నన్ను బాగా చూసుకున్నాడు. మా మదర్ ఫాదర్ బిజీగా ఉన్న టైంలో కానీ మమ్మల్ని బాగా. బ్రహ్మానంద గారు పాపం కొంత మిల్క్ బాయ్ లాగా ఉంటారు, మీలాగా కొద్దిగా పాదరసం కాదనుకుంటాను. అంటే అదే నేను కూడా అదే నేర్చుకుంటాను ఇప్పటి నుంచి. మా అన్నలాగా సైలెంట్గా ఉంటా, వాడు సైలెంట్గా ఉండి నడుపుతాడు. నేను గట్టిగా మాట్లాడతాను కాబట్టి నా మీద ఆరోపణలు వస్తున్నాయి. నేను కూడా వాడి స్టైల్లో పోతాను. అది మీకు అది వంట పట్టదేమో అనుకుంటున్నా కదా. అది అంటే ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది. అది కష్టం కదా, అది అలా ఉండడం కష్టం కదా. అంటే కష్టం అనేది కాదు, అది తత్వాన్ని ఒక్కసారిగా మార్చుకోవాలంటే అవుతుంది. అది కొంచెం కష్టమే. కానీ ఇన్ని ఆరోపణలా మీరు లిస్ట్ చదువుతుంటే నాకే డౌట్ వస్తుంది, ఇంకెవరి పేరు చెప్తారా అని. అఖిల ప్రియ గారు క్రిస్టియానిటీ పుచ్చుకున్నారా? ఇదే మత గ్రంథాలు ఎక్కువగా చదువుతున్నారంటున్నారు. ఇంట్లో బైబిల్ పెట్టుకొని మత గ్రంథాలు చదువుతున్నారు. కాదు నాగరాజు గారు, ఏదో టైం పాస్ కి మీరు క్వశ్చన్లు అడగాలని అడుగుతున్నట్టు. అయ్యో, నేను టైం పాస్ కాదు, నేను లోపలికి వచ్చే ముందే నాకు వచ్చిన సమాచారం, మేడం ఎక్కువ ఈ మధ్యన బైబిల్ చదువుతుంటారు, ఏమైనా క్రిస్టియానిటీ ఏమైనా తీసుకున్నారో మాకు అనుమానం వస్తుంటే సర్లే ఎలాగ ఇంటర్వ్యూ చేయబోతున్నాను మాట్లాడతాను అని చెప్పాను నేను. సరే, తప్పు లేదు కానీ నేనైతే తీసుకోలేదు.
తీసుకోలేదు. అది నాకు వచ్చే ముందే వేరే వాళ్ళతో అడిగితే మేడము బైబిల్ చదువుతా అంటారు ఇటీవల 2-3 సార్లు చూసాము, రూమ్లో బైబిల్ చూసాము. బైబిల్ చదవడం తప్పు కాదు, ఖురాన్ చదవడం తప్పు కాదు, ఏది చదవడం తప్పు కాదు. నాలెడ్జ్ కోసం చదవచ్చు, దాంట్లో తప్పు లేదు. జ్ఞానాన్ని నేను చదవచ్చు, తప్పు కాదు. మతం మారుతున్నాను ఇవన్నీ రూమర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయా నాకైతే తెలియదు, కానీ ఇదైతే వాస్తవం కాదు. మతం అయితే మారడం లేదు, పార్టీ మారుతున్నారా లేదా? ఓ అక్కడి నుంచి ఇట్లా వచ్చినారా? ఈ క్వశ్చన్కి అదనమాట. ఎందుకు వచ్చిందా మీకు డౌట్? ఇటీవల సోషల్ మీడియా చూసి ఎక్కడ చూడు ఇదే. విజయమ్మ గారికి అఖిలప్రియ గారు ఫోన్లు చేశారు, టచ్లో ఉన్నారు. అంటే ఎన్నికలకు ముందు కూడా అఖిలప్రియ గారు విజయమ్మ గారితో టచ్లో ఉన్నారు. విజయమ్మ గారు మాట్లాడుతామంటారు, జగన్మోహన్ రెడ్డి గారు చూస్తామన్నారు, వస్తే ఇస్తే అఖిలప్రియ గారు రామన్నారు, ఎస్వి మోహన్ రెడ్డి గారిని వద్దన్నారు. ఇప్పుడు ఎస్వి మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు, అఖిలప్రియ గారు ఇక్కడే ఉన్నారు. గందరగోళం. సోషల్ మీడియాలో ఏమో అఖిలప్రియ గారి చూపు వైసీపీ వైపు అని, మరోవైపు చూస్తే లేదు స్టాండ్ మార్చుకున్న అఖిలప్రియ గారు బీజేపీ వైపు పరుగులు పెడుతున్నారు అనేది. అంతకుముందు ఎన్నికల ముందు కూడా వైసీపీ లేకపోతే జనసేన నుంచి పోటీ చేసే అవకాశం ఉందనేసి మీకు ఆ వాయిస్ వచ్చిందే. చాలా మీడియా కూడా మీ వెంట పడ్డాయి, మేడం ఏంటి మీ స్టెప్, జనసేన నుంచి పోటీ చేస్తారంట మీరు అనేసి చాలా మీడియాలు మీ వెనకలు పడ్డాయి. మీరు ఆ విషయంలో నో కామెంట్ అంటూ దాటవేస్తూ అనలేదు. అప్పుడు అదే కొంతవరకు చెప్పారు, కొంతమంది అంతే విసిగెత్తిచ్చినప్పుడు ఏదో ఒకటి చెప్పేసి వెళ్ళిపోయారు అంతే. విసిగెత్తిచ్చినప్పుడు ఒక మీడియా ఛానల్ అనంతపూర్ నుంచి ఇక్కడికి వచ్చి మీ వెంట పడ్డారు, అది కూడా తెలుసు. ఆ విషయం గురించి అన్నీ తెలుసు. ఓకేనా మేడం? అయితే మీరు జనసేన పోలేదు, అప్పుడు వైసీపీకి పోలేదు, మళ్ళీ టీడీపీ నుంచే పోటీ చేశారు. ఈసారి ఖచ్చితంగా అఖిలప్రియ గారు మతం మారకపోయినా పార్టీ అయితే మారుతున్నారు అని వస్తున్న వాదనలకు మీరిచ్చే ఆన్సర్ ఎందుకు చెప్పాలా? నేను ఇప్పుడు నన్ను అడిగి ఏమి సోషల్ మీడియాలో కమెంట్లు పెట్టలేదు కదా, నన్ను అడిగి నిప్పు పొగ ఉండదు, ఇంతకు నిప్పు ఉందా లేదా? నాగరాజు గారు ఏమి లేకుండానే ఇన్ని క్వశ్చన్లు మతం గురించి మాట్లాడుతున్నారు, గొడవల గురించి మాట్లాడుతున్నారు, ఎవడెవరికో నాకు ప్రాబ్లం ఉందని మాట్లాడుతున్నట్టు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళే స్టోరీ ఒకటి క్రియేట్ చేసుకున్నారు. నేను ఓడిపోయిన తర్వాత ఇంకా తెలుగుదేశంలో ఉండడం వేస్ట్, నేను వైసీపీకి వెళ్ళాలి అని విజయమ్మతో మాట్లాడినానంట. విజయమ్మతో మాట్లాడితే ఆమె ఇంటికి రమ్మనిందంట, నేను పోయినానంట, ఆమె కాఫీ ఇచ్చిందంట, వార్తకతో మాట్లాడినానంట, వీళ్ళందరితో మాట్లాడానంట. అంతవరకు స్టోరీ నడిచింది, నేనేం కమెంట్ చేయలేదు. ఇంకా లాస్ట్కి ఈయనకి విప్ ఇచ్చినారని చెప్పి ఇంకా నేను వస్తున్నానని చెప్పి ఆయన కన్విన్స్ చేయడానికి విప్ ఇచ్చారని కొంతమంది, నాకు డోర్స్ క్లోజ్ అయిపోయినాయని చెప్పి ఆయనకి ఇచ్చారని చెప్పి కొంతమంది, ఇట్లా రకరకాల స్టోరీలు వాళ్ళే పెడుతున్నారు. ఒకవేళ అఖిలప్రియ గారు వైసీపీ కండువా కప్పుకుంటే సిద్ధంగా ఉన్నాం, మేము సిద్ధంగా లేము ఆమెను ఆహ్వానించడానికని గంగుల నాని స్పష్టం చేస్తున్నారు. ఎందుకంత రియాక్షన్, ఎందుకంత? అసలు నేను పార్టీ మారుతానని నేను చెప్పినానా? నాకు విజయమ్మ ఫోన్ చేసింది కానీ, లేకపోతే నేను విజయమ్మకి ఫోన్ చేసినా ఎక్కడైనా బయటికి. టీడీపీలో సరైన స్థానం లేదు, ఇక టీడీపీకి భవిష్యత్తు లేదని అఖిలప్రియ గారు భావిస్తున్నారు, అందువల్లే పార్టీ మారాలనుకుంటున్నారు. నేను చెప్తాను చూడండి, అంటే ఈ క్వశ్చన్ నన్ను ఎన్నికలకు ముందు అడిగినా నేను ఆన్సర్ చెప్పినాను. నేను పార్టీ మారట్లేదు, ఎందుకు మారారా, నేను ఇవన్నీ చేసుకున్నాను. భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత నంద్యాల కానీ నేను ఎంతవరకు చేయగలిగినానో మంచో చెడో నేను చేసుకున్నాను. ఇక్కడ ఎందుకు మారాలని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చినాను. ఇప్పుడు మళ్ళీ అదే టాక్ వస్తుందంటే కేవలం ఓడిపోయినాను కాబట్టి నేను పార్టీ మారాల్సి వస్తే మాత్రం నేను మారను. ఇంకొక వేరే పెద్ద రీజన్ ఏంటంటే నేను మారతానో తెలియదు. కానీ 2024 ఎన్నికల్లో మీరు ఇదే సైకిల్ గుర్తు పైన పోటీ చేయబోతున్నారా? చేస్తానండి. ఎందుకు అంత డౌట్? నాకు అర్థం కాని ఏంటంటే అది అంత గట్టిగా ఇంతసేపు మీ ఇంటర్వ్యూలో వచ్చిన జోష్ ఈ ఆన్సర్ లో కనిపించడం లేదు. నాగరాజు గారు నేను విసిగిపోయాను, అంటే టైర్డ్ అయిపోయాను కాబట్టి. అంటే మీరు ఈ క్వశ్చన్ ముందే అడిగితే అప్పుడు ఇంకా గట్టిగా స్ట్రాంగ్ గా చెప్పేదాన్ని. నేను ఆన్సర్స్ ఇచ్చుకుంటూ వస్తున్నాను కాబట్టి ఈ క్వశ్చన్కి కొంచెం నేను వాయిస్ తగ్గించాల్సి వచ్చిందే కానీ ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పే కానీ వేరే ఉద్దేశం కాదు. కేవలము అంటే ఓడిపోయినాను కాబట్టే నేను పార్టీ మారాల్సి వస్తే మాత్రం నేను పార్టీ మారను. ఓడిపోయినందుకు పార్టీ మారాల్సి వస్తే ఇవన్నీ కాదు మేడం. పార్టీ మారుతున్నారు, అటు బీజేపీ ఇటు వైసీపీ అని వస్తున్న వాదనలకు మీరు ఇచ్చే సమాధానం పార్టీ మారుతున్నారు లేదా 2024లో సైకిల్ గుర్తుపైన నేను పోటీ చేస్తానన్న స్పష్టత ఇవ్వగలరా? డెఫినెట్ గా అండి, డెఫినెట్ గా నేను అక్కడి నుంచి నేను తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చే ఎన్నికలు నేను పోటీ చేస్తాను. ఆ జోష్ కనిపించడం లేదు, నాకు అప్పుడు డౌట్ వస్తుంది, నాకే డౌట్ వస్తుంది, ఇంకా డౌట్ రాదా? నాకు నవ్వు వస్తుంది, ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే బాధతో కూడుకున్న నవ్వా, నవ్వులో వస్తున్న బాధన అనేది నాకు అర్థం కావడం లేదు. బాధ ఎందుకు పడాలా? ఓడిపోయినానన్నా? ఓడిపోయినాను కాదు,
అదే పార్టీ మారుతున్నారన్నారు. ఏంటి అసలు ఏ పార్టీ లేకపోతే వైసీపీలో నాకు మారుగా డోర్లు తలుపులు మూసేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఇప్పుడే మాట్లాడొద్దండి, గమ్మని ఉండండి, అలా ఇప్పుడే అంత అవసరం లేదు ఆయన అంటున్నారని మీకు డోర్లు క్లోజ్ చేశారు. ఇక ఎలాగో బీజేపీ వైపు పులోమటు నిన్నటి రోజు మీ టీడీపీ 4 ఎంపీలు కాషాయం కండువాలు కప్పుకున్నారు కాబట్టి మీరు కూడా అప్పటికే జేసీ దివాకర్ రెడ్డి గారు, మీ పక్కన జేసీ దివాకర్ రెడ్డి గారు కావచ్చు, పట్టాల సుంతమ్మలు కావచ్చు, వీళ్ళందరూ కూడా టచ్లో ఉన్నారు. వారిలో ఒకరుగా అఖిలప్రియ గారు కూడా కాషాయం కండువా కప్పుకోబోతున్నారేమో. నాగరాజు గారు ఎవరో పార్టీ మారుతున్నారని నేను మారడం కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు నేను ఓడిపోయినాను కాబట్టి పార్టీ మారుతున్నానని కానీ వచ్చే ఈ రీజన్స్కి అయితే నేను పార్టీ మారే ప్రసక్తే లేదు. ఏ రీజన్ కాదు మేడం, ఒక్కటే చెప్పండి. కెమెరా వైపు చూసి చెప్పండి. మీరు ప్రజలకు స్పష్టం చేయండి. నాపై వస్తున్న ఆరోపణలు కట్టు, నాపై వస్తున్న ఈ మధ్య పార్టీ మారుతూ ఉన్నట్టు వస్తున్న సోషల్ మీడియాలో వస్తున్న వార్తల అవాస్తవాలు, నేను పార్టీ మారను, 2024లో సైకిల్ గుర్తుపై నేను పోటీ చేస్తానని గట్టిగా కెమెరా వైపు చూసి చెప్పండి ప్రజలను ఉద్దేశించి. నాకు అర్థం కాదు ఏంటంటే అంత గట్టిగా నేను చెప్పడానికి ఇక రీజన్స్ ఏం లేవు. ఇప్పుడు వస్తుంది నిప్పు, పొగ వస్తుంది అనుకుంటున్నారు. నిప్పు లేదు, పొగ లేదు, ఏంది లేదు, గట్టిగా చెప్పండి. మీరు మీ కాన్ఫిడెన్స్ లెవెల్ చూస్తాను. కాదు, ట్రస్ట్ మీ, నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ నేను ట్రస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఐఎమ్ నాట్ యువర్ ఓటర్, ఐఎమ్ జర్నలిస్ట్. ఓకేనా? మీ ఓటర్లు మిమ్మల్ని నమ్మాలి కదా. మీ ఓటర్లను ఉద్దేశించి మీరు కాన్ఫిడెంట్ గా చెప్పండి. కెమెరా వైపు చూసి నేను అదే చెప్తున్నాను నాగరాజ్ గారు. నేను పార్టీ చెప్తా పార్టీ మారుతున్నాననే రూమర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర నుంచి రాలేదు. ఎందుకు అంత మీరు చెప్పిన కెమెరాని చూసి నేను మారట్లేదు ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోతున్నానంటే, ఇది ఏమైపోతుంది, ఒక జోక్ అయిపోతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా ఇది కేవలం పొలిటికల్గా అయితే నేను కూడా సర్లే అని నేను చూసి చెప్పడానికి ఒక సెకండ్ పట్టదు. కానీ పొలిటికల్గా అట్లే మాట్లాడి స్టోరీలు పెడుతున్నారు, పర్సనల్గా అట్లే పెడుతున్నారు, తెలియక పెడుతున్నారు, క్వశ్చన్ మార్క్ పెడుతున్నారు, వాళ్ళే ఫుల్ స్టాప్ పెట్టుకొని వాళ్ళే స్టేట్మెంట్లు ఇచ్చుకుంటున్నారు. నేను ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అనుకో, వాళ్ళకి నేను ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అవుతుంది. సోషల్ మీడియాలో ఇంకా ఇప్పుడు ఒకరి ఛానల్ ఎవడో ఇది చేస్తున్నాడని చెప్పి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తే రేపు పొద్దున ఇంకొకటి పెడతాడు, అప్పుడు మళ్ళీ నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇక్కడ ఖచ్చితంగా ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు పెట్టే అవకాశం ఉండదు కదా. ఇంత గట్టిగా ఇంత బలంగా మీరు బల్ల గుద్ది మరి చెప్తుంటే ఏంటి గ్యారంటీ? ఎక్కడో చాట మీరు ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి సోషల్ మీడియాలో పుంకానుగా కథనాలు వస్తున్నాయి. ఎక్కడ కూడా మీరు కౌంటర్ లేదు నాగరాజు గారు, తప్పు. ఎన్నికలకి ముందు నేను ప్రజారాజ్యంలోకి జనసేనకి వెళ్తున్నానని చెప్పి పుకారు వచ్చినప్పుడు నా కండువా వాళ్ళే మార్చుకున్నారు. నా తెలుగుదేశం పార్టీ కండువాని తీసేసి వాళ్ళే కండువా మార్చి జనసేన కండువా పెట్టేసి వాళ్ళే ప్రచారం చేసుకున్నారు. సో నేను అప్పుడు కూడా నేను ఖండించకూడదు అనుకున్నా. ఈ సెన్స్లెస్ రూమర్స్ అన్నిటికీ నేను రియాక్ట్ అవుతూ పోతుంటే నేను డిస్టర్బ్ అవుతాను, నా కార్యకర్తలు కూడా డౌట్లో పడతారు. సో నేను రియాక్ట్ కాకూడదని అనుకున్నా. ఎప్పుడైతే రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చిందో నేను మీడియాలో అందరిని పిలిపించాను, ప్రెస్ మీట్ పెట్టినాను. ప్రెస్ మీట్ పెట్టి నేను పార్టీ మారాల్సిన అవసరం నాకేం పడింది, నేను ఎందుకు మారాలా, భూమానాగిరెడ్డి గారు చివరి కోరికలని ముఖ్యమంత్రి గారి ద్వారా నేను తీర్చుకున్నాను, అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి ద్వారా నేను తీర్చుకున్నాను. ఇక్కడ ఆలగడ్డలను అభివృద్ధి చేసుకుంటున్నాను. నేను ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఒక అవకాశం ఇచ్చినాడు, నేను ఏదో తిప్పలు పడి నేను చేసుకుంటున్నాను. ఎందుకు పార్టీ మారాలని చెప్పి క్లారిటీగా నేను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను పార్టీ మారుతున్నాను మళ్ళీ అని రూమర్స్ వస్తున్నాయి అంటే కేవలం నేను ఓడిపోయినందుకు నేను రూమర్స్ వస్తున్నాయన్నట్టే కదా. ఓడిపోతే పార్టీ మారాల్సిన అవసరం ఉందా? ఓడిపోతే మాత్రం ఆ రీజన్కి మాత్రం నేను పార్టీ మారను. అదే మేడం నాకు స్పష్టం. ఓడిపోతే అనేది పక్కన పెడితే, ఓడిపోయారా గెలిచారనేది పక్కన పెడితే, అఖిలప్రియ గారు పార్టీ మారుతున్నారు అన్నదానికి ఓడిపోయారని కాదు, ఇంకోటి కాదు. ఏదేమైనా ఎన్నికలకు ముందు వచ్చింది, ఎన్నికల తర్వాత వచ్చింది. ఫైనల్గా పార్టీ మారడం లేదు, దీంట్లోనే ఉంటానని మాత్రం గట్టిగా చెప్తారు. చెప్తానండి, చెప్పకుండా నేను ఇప్పుడు అదే కదా చెప్తున్నాను. నేను నాకే డౌట్గా ఉంది, ప్రజలు చూసుకుంటారు. ఈ డౌట్ ఏదో నాకు త్వరలోనే ఏదో ఇది కొలిక్కి ప్రజలకి నా కార్యకర్తలకి నా ప్రజలకి నేను ఏందో బాగా తెలుసు. నేను ఒక డెసిషన్ తీసుకుంటానంటే అది ఫ్యామిలీ మెంబర్స్తో నా కార్యకర్తలతో కూర్చొని డెసిషన్స్ తీసుకుంటాను, ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు చర్చల్లో ఉన్నారన్నమాట. ఇంకైతే లేదు, ఇంకా చర్చలు జరగలేదు. లేదు, జరిగిన తర్వాత ఏమన్నా పార్టీ మారుతారేమో. జరిగినప్పుడు ఫస్ట్ మీకే చెప్తా. ఓకే, ఫస్ట్ ఇంటర్వ్యూ నాకే. అది కాషాయం ఎప్పుడు ఫస్ట్ మీకే ఇస్తున్నాను. ఈసారి అది కాషాయం కండువానా లేదంటే ఇంకొక ఏదైనా సరే ఫస్ట్ మీకే ఫోన్ చేసి చెప్తా. ఖచ్చితంగా మేడం, తప్పకుండా. ఇకపోతే ఇక టీడీపీ గతంలో ఏదైతే మీరంతా పార్టీ మారారో, 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. ఈరోజు అదే 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీకి వచ్చాయి.
ముగ్గురు ఎంపీలు ఏదైతే తీసుకున్నారు అదే ముగ్గురు ఎంపీలు మీకు మిగిలాయని పదే పదే వైసీపీ వారు అంటున్నారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దానికి అసలు? ఒకటండి, డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ ఈ విధంగా ఓడిపోవడం అనేది మా అందరికీ, మేమందరం షాక్లో ఉన్నాం, మేము కూడా బాధపడుతున్నాము. ఇటువంటి పరిస్థితి రాకూడదు ఎవరికి అని కూడా మేము అనుకుంటాం. ఎందుకంటే ఇంత అంటే సరే మీ సైడ్ నుంచి కాదు, మా సైడ్ నుంచి మేము చెప్పుకుంటున్నాం. కష్టపడినాము, పనులు చేసినాము, తిప్పలు పడినాము, తల్లిదండ్రులను పోగొట్టుకున్నాం, ఇవన్నీ చేసుకున్న తర్వాత కూడా ఈ విధంగా రిజల్ట్స్ వచ్చినాయంటే కూడా మేము ఒక విధంగా మేము కూడా బాధపడుతున్నాం. పడట్లేదని నేను చెప్పుకోను, బాధ అయితే ఉంది. పార్టీ కూడా అట్లా జరిగిందని కూడా మేము బాధపడుతున్నాం. కానీ ఇది ఇట్లాగే కంటిన్యూ అవుతుంది అని చెప్పి కూడా అనుకోనానికి లేదు. మొత్తంలో కూడా చూసుకుంటే 40% ఓటింగ్ తెలుగుదేశం పార్టీకి వచ్చిన తర్వాత సరే సీట్లు రాలేకపోయినాయి, 23 మందికి రావడం అనేది కూడా స్మాల్ నెంబరు. వాళ్ళు తలుచుకుంటే అది కూడా ప్రతిపక్షం కూడా హోదా కూడా తీసేసే పరిస్థితి మాకు ఉందని కూడా చెప్పుకున్నారు. కాబట్టి ఆ స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు అది చేస్తారంటారా? చేయలేదు కదా, ఇప్పుడు చేయనని అన్నారు కదా ఆయన. నేను చేయాలనుకుంటే చేసేవాడిని, కానీ నేను చేయలేదని అన్నారు కదా, సో చేయననే కదా దాని అర్థము. కానీ ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుందని కూడా అనుకోవడానికి లేదు. ఎందుకంటే 40% నేను ఇందాక చెప్పినట్టు ఓటింగ్ పడింది. అదేవిధంగా ఇక్కడ మెయిన్ ఉద్దేశము బీజేపీ వాళ్ళు చేసే రాజకీయం కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. రేపు పొద్దున్న ఇదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వచ్చే పరిస్థితి బీజేపీ వాళ్ళు తీసుకొస్తారని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదే పరిస్థితి ఇప్పుడు వన్ సైడెడ్గా వెళ్ళిపోవడం కానీ, లేకపోతే నిధులు ఇవ్వకపోవడం కానీ, స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడకపోవడం కానీ, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి మీద ప్రెషర్స్ పెట్టడం కానీ, లేకపోతే ఆయనకి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వకపోవడం కానీ, ఇవన్నీ కూడా బయటికి రావడంలో అన్నీ కూడా చూసుకుంటే ఇదే పరిస్థితి రేపొద్దున వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వచ్చినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు మెయిన్ అజెండా కూడా ప్రతి ఒక్క స్టేట్లో వాళ్ళదంటూ ఒక క్యాడర్ కానీ, లేకపోతే వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళ మంత్రులు కానీ, వాళ్ళ ఎంపీలు కానీ ఉండాలనే ఒక ఉద్దేశంతో కూడా ఈరోజు ఏ స్టేట్లో కూడా చూసుకున్నా కూడా అదే విధంగా చేసుకుంటూ ఎంపీలను తీసుకోవడం కానీ, అవసరం లేకపోయినా కూడా ఎంపీలను తీసుకోవడం కానీ, ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే ఓడిపోయిన తెలుగుదేశం పార్టీలో ఓడిపోయిన వాళ్ళం కానీ, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతంగా 4 ఎంపీలు పోవడంలో కానీ, వీళ్ళందరినీ కూడా డోర్స్ ఓపెన్ చేసి మేము తీసుకుంటామని చెప్పి అందరిని అట్రాక్ట్ చేసుకోవడంలో కానీ, తీసుకోవడంలో కానీ చూసుకుంటుంటే ఈరోజు ఇదే పరిస్థితి రేపు పొద్దున వాళ్ళ ప్రతిపక్షంలో ఉండాలని ఎవరు అనుకోరు కదా. రేపు పొద్దున బీజేపీ స్ట్రాంగ్ అయిందంటే వాళ్ళు కూడా రూలింగ్లో రావాలని అనుకుంటారు కదా. వాళ్ళు సెంటర్లో వాళ్ళు ఉన్నప్పుడు అదేవిధంగా అదే అరాచకాలు, అదే స్ట్రాటజీ వైసీపీ వాళ్ళ మీద కూడా చేయడం జరుగుతుంది. సో ఇది వైసీపీ వాళ్ళు అరాచకాలు చేస్తున్నారు. అరాచకాలు అంటే వాళ్ళు పవర్లోకి రావడానికి అరాచకాలు జరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఏ విధంగా రాజకీయాలు తమిళనాడులో కానీ, లేకపోతే కర్ణాటకలో కానీ, మన ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ ఏ విధంగా బీజేపీ వాళ్ళు ప్లే చేస్తున్నారు అనేది కూడా అందరికీ అర్థమవుతుంది. బట్ నాకు క్లారిటీ వచ్చింది, మీరు బీజేపీలోకి వెళ్ళండి. మీరు ఇట్లాంటి క్వశ్చన్లు అడిగితే మీకు క్లారిటీ నేను ఇవ్వగలుగుతాను, ఆన్సర్ చేయగలుగుతాను. మీరు బీజేపీలోకి వెళ్ళడం లేదు, నాకు క్లారిటీ వచ్చింది. ఇంకా 2 పార్టీలు ఉన్నాయి, ఆ పార్టీలో ఏ కాండో కప్పుకుంటారో చూస్తాము. అయితే ఒక్కసారికి ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీ నుంచి లబ్ధి పొంది చంద్రబాబు నాయుడు గారితోనే గుర్తింపు పొందుకున్న సుజనా చౌదరి గారు కావచ్చు, సీఎం రమేష్ గారు కావచ్చు, గద్దె రామ్మోహన్ రావు గారు కావచ్చు, టీజీ వెంకటేష్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా పార్టీ కండవాళ్ళకి మార్చుకోవడం అనేది, బీజేపీలో చేరిపోవడం మీరు ఎలా చూస్తున్నారు? బాధాకరంగా ఉందండి. ఎందుకంటే వీళ్ళందరినీ కూడా నేను కొత్తగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చినప్పుడు కూడా వీళ్ళందరూ కూడా చాలా స్ట్రాంగ్ టీడీపీకి సంబంధించిన కార్యకర్తల లెవెల్ నుంచి కానీ ప్రతి ఒక్కటి కూడా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడంలో కానీ, లేకపోతే మాకు ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు సుజనా చౌదరి గారు. సో అటువంటి వాళ్ళు పార్టీ మారడం అనేది కూడా మేమైతే ఊహించలేదు. బట్ వాళ్ళు చెప్పిన రీజన్స్ అయితే బీజేపీకి మంచి మూడ్ చేంజ్ అవుతుంది, బీజేపీ వైపు ప్రజలందరూ కూడా పబ్లిక్ మూడ్ అంతా బీజేపీ వైపు ఉంది కాబట్టి వెళ్తున్నారు అని చెప్పి వాళ్ళు చెప్పిన రీజన్స్ అయితే నాకు కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే మిగతా చోట్ల మూడ్ ఎట్టుందో మనకు తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్లో అయితే జనాలు బీజేపీ వైపు వెళ్తున్నారని చెప్పి కూడా మనం అనుకోవడానికి లేదు. ఈరోజు పుండు మీద కారం పోసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పక్కన మనకి అన్యాయం చేసింది, అదేవిధంగా మళ్ళీ బీజేపీ వాళ్ళు వచ్చి మనకి ప్రత్యేక హోదా ఇస్తామని, అది ఇస్తామని, ఇది ఇస్తామని చెప్పి మనల్ని మళ్ళీ మోసం చేయడం జరిగింది. సో ప్రజల మూడు ఉంటే ఈ 2 పార్టీల మీద ఉంటుందే కానీ తప్పకుండా బీజేపీ అయితే వైసీపీ టీడీపీ ఒక వర్షన్ మేడం, 4 రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్ళిపోవడము, టీడీపీ అనే రాజ్యసభ ఎంపీలు దాంట్లో బీజేపీలోకి విలీనం చేసుకోవడం ప్రక్రియ కూడా ఈరోజు జరిగిపోయింది, అంతా బాగుంది.
అయితే మరో వర్షన్లో ఒకటి వినిపిస్తుంది, చంద్రబాబు నాయుడు గారే వీరందరినీ అక్కడ పంపించారంటే కేంద్రము చంద్రబాబు నాయుడు గారి మీద భవిష్యత్తులో తీసుకునే చర్యల గురించి కావచ్చు, ఏదైనా అవసరమైతే హెల్ప్ చేయడానికి కావచ్చు, సహాయ సహకారం అందించడానికి కావచ్చు, ఏదైనా వీళ్ళంతా ఉంటే అక్కడ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళిక ప్రకారం వారిని అక్కడికి పంపించారు అనే ఒక వదంతులు కూడా వినిపిస్తుంది. దానికి మీరేమంటారు? అటువంటి ఆలోచన ఉంటే, బీజేపీ తరపు నుంచి మనకి సహాయం కావాలని అన్న ఆలోచన ఉంటే అసలు విడిపోము కదా. అట్లా ఇప్పుడు భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి మీద ఏదైనా చర్యలు తీసుకునే అవకాశాలు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన పవర్ లో ఉన్నారు కదా, పవర్ లో లేదు కదా, పవర్ ఉన్నప్పుడు పవర్ లేదు కాదు కదా నాగరాజ్ గారు, అదే చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఇన్ ద ఇండస్ట్రీ కంట్రీలో సీనియర్ మోస్ట్ పర్సన్ ఆయన పొలిటీషియన్. కంట్రీలోనే సీనియర్ అందుకే అడుగుతున్నా. వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ నాగరాజ్ గారు వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. ఆయన ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వంతో కేంద్రంతో కొట్లాడుతున్నప్పుడు ఆయనకు ఆలోచన వచ్చినది అనుకుంటున్నారా, రేపు పొద్దున నన్ను ఇబ్బంది పెడతారు, లేకపోతే నాకు అవసరం ఉంటుంది, లేకపోతే నాకు కష్టాలు ఉంటాయి, నన్ను ఈ విధంగా సైడ్ చేస్తే నాకు ఇబ్బంది కలుగుతుంది, ఒకవేళ నేను ఈ విధంగా నేను బయటకు వచ్చి కొట్లాడితే నాకు ఇబ్బంది కలుగుతుంది, వాళ్ళు వైసీపీ సపోర్ట్ చేస్తే వాళ్ళు బలపడతారు, నేను ఇబ్బందిలో పడతాను, నా మంత్రులు, నా ఎంపీలు, నా ఎమ్మెల్యేలు నేను కాపాడుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి అప్పుడు చంద్రబాబు నాయుడుకి ఆలోచన రాదనుకో. 2050 వరకు తానేమో సీఎం అని చంద్రబాబు నాయుడు అందరూ అదే అన్నారు కదా. అందరూ అంటారండి. నెక్స్ట్ వచ్చేది చంద్రబాబు నాయుడు అన్నారు కదా, అప్పుడు నేను ఓడిపోతే కదా నన్ను వీళ్ళు ఏమైనా చేసేది అని. అదే ఇప్పుడు నెక్స్ట్ నేనే వస్తానని చెప్పి నేను చెప్తా, నెక్స్ట్ నేనే వస్తాను చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, నెక్స్ట్ మళ్ళీ నేనే వస్తాను జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పుకుంటారు. కాన్ఫిడెన్స్ వేరు, ఓవర్ కాన్ఫిడెన్స్ వేరు కదా. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎవరికి లేదు, అందరికీ ఉంటుంది ఓవర్ కాన్ఫిడెన్స్. 2014లో వైసీపీకి ఓవర్ కాన్ఫిడెన్స్ లేదా? ఉన్నింది కదా. ఈసారి తెలుగుదేశం పార్టీకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండిండొచ్చు, లేక పసుపు కుంకుమ పనిచేస్తుండొచ్చు, అది పనిచేస్తుంది అని చెప్పి మేము కూడా ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళిండొచ్చు, తప్పులేదు దాంట్లో. మేము మంచి పనులు చేశాము అనే ఒక ఆలోచన ఉన్నప్పుడు డెఫినెట్గా కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్తారు. అప్పుడు ప్రజలు కానీ అప్పుడు వేవ్ చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళినారు. సో ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్ళడం తప్పులేదు, తప్పులు అందరూ చేస్తారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే బీజేపీ నుంచి బయటికి వచ్చినారో అప్పటి నుంచి కూడా ఆయన మీద ఆయనకు కానీ ఈయనకు కానీ ఇద్దరు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం కానీ, కేంద్రం నుంచి నిధులు రాకపోవడం కానీ, వచ్చిన నిధులు మళ్ళీ వెనక్కి తీసుకోవడం కానీ, ఇట్లా చాలా ఇబ్బందులు పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఏం చేస్తారనేది చూడాలి. ఇప్పుడు కేంద్రం ఏ విధంగా స్టేట్కి సపోర్ట్ చేస్తుంది, ఇప్పుడు ఏ విధంగా స్టేట్ ముందుకు తీసుకెళ్ళడానికి కేంద్ర ప్రభుత్వం హెల్ప్ చేస్తారనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. మీరు ఇందాక చెప్పినట్టుగా కూడా చంద్రబాబు నాయుడు గారు పంపిస్తున్నారనే దానికి అసలు అవకాశమే లేదు. అంత సీనియర్ మోస్ట్ ఆయన ఇట్లాంటి పరిస్థితి ముందే వస్తుందని గమనించి ఉంటాడు, ఒకవేళ నేను బయటకు వస్తే. సో అప్పుడే కొట్లాడుకొని ఉండిండొచ్చు. సో ఇప్పుడు వాళ్ళని పంపించి క్యాడర్ని దెబ్బతీసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తారని కూడా మేము అనుకోవట్లేదు. ఎందుకంటే వన్స్ కొంతమంది వెళ్తున్నారని చెప్పినప్పుడు ఇంకో కొంతమంది ఆలోచనలో పడతారు. ఆలోచనలో పడినప్పుడు మేము ఎందుకు వెళ్ళకూడదు, కార్యకర్తలు ఇబ్బంది పడ్డం కానీ గ్రౌండ్ లెవెల్లో ఒక ఆర్మీ లాగా తయారు చేసుకున్నాడు ఆయన. ఈరోజు ఇంతమందికి పార్టీ తరపు నుంచి సభ్యతలు కానీ లేకపోతే ఇవి కానీ ఇవన్నీ పెట్టుకుని ఒక ఆర్మీ లాగా ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ఈయన సొంతంగా ఈయన మనుషుల్ని వేరే పార్టీలకు ఎందుకు పంపిస్తాడు? సో అది వాస్తవం కాదని నా గట్టి నమ్మకం. ఓకే, సీఎంగా భావించారు అంటే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత రథసారథి నారా లోకేష్ బాబు గారిని అందరూ అనుకున్నారు. కానీ ఆయన ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు కదా. అసలు మరి టీడీపీ భవిష్యత్తు ఏంటంటారు? అసలుకి టీడీపీ భవిష్యత్తు అనేది మనం ఇట్లా ఇంటర్వ్యూలో కూర్చోవడం మాట్లాడుకోవడం కన్నా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు, ఇంకా స్ట్రాటజీస్ ఏమి ఉండబోతున్నాయి, ఇప్పుడు ప్రభుత్వము ఏ విధంగా పనులు చేయబోతుంది అనేది కూడా నెక్స్ట్ వచ్చే రోజుల్లో ఆయన దాన్ని పార్టీని కానీ కార్యకర్తలను కానీ మమ్మల్ని కానీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. లోకేష్ గారు ఓడిపోయినారు అంటే ఇంకా ఓటమి అనేది గెలుపు ఓటమి అనేది కెరియర్లో ఎవరికైనా ఉంటాయి. సో ఓటమి అనేదే లేకుండా ఎవడు రాజకీయాలు సీఎం గారి కుమారుడు అయినా కూడా లోకేష్ బాబు గారికి ఉంటుందండి. ఇప్పుడు లోకేష్ గారు ఏమి నెక్స్ట్ సీఎంగా ఉండాలని చెప్పి ఆయన ఏమీ చేయలేదు కదా. నార్మల్ ఒక కార్యకర్తగా ఒక పని చేసినాడు, ఒక ఎమ్మెల్యేగానే పోటీ చేసినాడు. ఎలక్షన్స్ 2014 టైంలో కూడా ఆయన మొత్తం ఈ
ఎలక్షన్ క్యాంపెయినింగ్ చూసుకోవడం కానీ గ్రౌండ్ లెవెల్లో అందరినీ తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు సీట్లను నిర్ణయించడము ఏ అభ్యర్థి ఎక్కడ మీరు అంత డెప్త్గా మీరు అడగాలనుకుంటే ఇంకా నేను అట్లే సమాధానం చెప్తాను. ఇంకా మరి ఇంకొక 2 hours మీరు ఎక్స్టెండ్ చేస్తారంటే నాకు ఓపిక ఉంది. ఇప్పుడు మీకు తెలుసు ఒక సీఎం కొడుకుగా లోకేష్ గారు ఎప్పుడు కూడా బిహేవ్ చేయలేదు. నేను సరే గెలిచారా ఓడిపోయినారా ఆయన ఏందనేది పక్కన పెడితే కూడా నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసింది కూడా ఎప్పుడు కూడా అహం కానీ ఆ ముఖ్యమంత్రి కొడుకు నేను అని చెప్పి కూడా మాతో ఎప్పుడు కూడా ఇంటరాక్ట్ కాలేదు. ప్రజలతో కూడా ఆయన ఎప్పుడు అట్లా లేడు. మంత్రి అయినప్పుడు కూడా మేము ఎట్లా సార్ సార్ అని పిలుచుకుంటూ ఆయన ఇది చేస్తామో ఆయన సారే చంద్రబాబు నాయుడు గారిని మేము ఎట్లా సార్ అని అంటామో చంద్రబాబు నాయుడు కానీ ఈయన కూడా సార్ అని పిలుస్తూ లేకపోతే మాతో పాటు కూర్చొని మాతో పాటు లంచ్ చేసి సో ఒక నార్మల్ వ్యక్తిగానే ఆయన ఎదగాలని అనుకున్నాడు కానీ సీఎం కొడుకుగా డైరెక్ట్గా వచ్చి కూర్చొని చేయాలని కూడా ఎప్పుడు అనుకోలేదు. సో సీఎం అంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారు అని చెప్పి కూడా చాలామంది దగ్గర అయినారు, చాలామంది క్లోజ్ అయినారు. ఆయన కూడా చాలామంది దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాడు. గ్రౌండ్ లెవెల్ నుంచి నేను రావాలని అనుకున్న ఉద్దేశంతో కూడా చాలా వరకు కింది లెవెల్ నుంచి ఆయన డీల్ చేసుకుంటూ వచ్చినాడు. ఎవరికి బాధ్యత డైరెక్ట్గా అప్పచెప్పకుండా ఏదైనా కార్యకర్తలకు సంబంధించిన ఆయన డైరెక్ట్గా డీల్ చేసుకున్నాడు. సో గెలుపు ఓటమి అనేది చాలా కెరియర్లో అనేది చాలా నార్మల్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. చాలా చక్కగా చెప్పారు మేడం. గెలుపోవడం అనేది చాలా సర్వసాధారణం, బాగుంది. అయితే 5 ఏళ్ల పాటు మీరు ప్రతిపక్షంలో కూర్చున్నది, ప్రతిపక్షంలోకి వచ్చేసారు. మీరు ఆలగడ్డ నియోజకవర్గంలో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఒక మాజీ ఎమ్మెల్యేగా మీ అడుగులు ఎలా ఉండబోతున్నాయి, మీ ప్రయాణం ఎలా సాగబోతుంది 5 సంవత్సరాల పాటు? ఈ ఓటమి నాకు తెలిసి నా గెలుపుకి ఈ ఓటమి అనేది నా మొదటి అడుగుగా నేను భావిస్తున్నా. సో దీనివల్ల నేను చాలా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది, ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఏదైతే పనులు ఆల్రెడీ జీవోలు వచ్చినా లేకపోతే ఆల్రెడీ ఫండ్స్ రిలీజ్ అయ్యి ఆన్ గోయింగ్ వర్క్స్ ఉన్నాయో అవి ఎక్కడ కూడా ఆగిపోకుండా వీళ్ళు ఎక్కడ కూడా దాన్ని ఆపకుండా కరెక్ట్గా వేలో తీసుకెళ్లాలని చెప్పి కూడా మేము ఫైట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఏదైనా మంచి పనులు చేస్తే కూడా అప్రిషియేట్ చేసే పొజిషన్లో నేను ఉంటానని చెప్పి కూడా నేను ప్రజలందరికీ కూడా హామీ ఇస్తున్నాను. నా సంగతి తెలిసిన వాళ్ళందరూ కూడా తెలిసే ఉంటుంది నా గురించి. సో ఎక్కడ కూడా అభివృద్ధికి సంబంధించినవి ఏవి కూడా నేను అడ్డుపడడానికి నేను డెఫినెట్గా నేను ముందుకు రాను. కానీ ఎక్కడైనా ఏదైనా నా కార్యకర్తలకు కానీ నా ప్రజలకు కానీ లేకపోతే ఏదైనా చిన్న ఇబ్బంది కలిగినా వర్కులు కానీ లేకపోతే ఏదైనా ఇబ్బంది పెట్టినా ఎవరినైనా ఇది చేసినా కూడా మా ఫైట్ మేము ఎట్లాగో ప్రతిపక్షంలో ఉండేదే కొట్లాడడం కాబట్టి మేము డెఫినెట్గా మంచి కాజ్ కోసం కొట్లాడడం జరుగుతుంది. చివరిగా ఒకే అంశం చెప్పండి. 2024లో ఏవి సుబ్బారెడ్డి గారు మీరు కలిసి ఒకే పార్టీలో ఉన్నారు, కలిసి ఎన్నికల్లోకి పోయే అవకాశం ఏంటంటే మీకు మద్దతుగా ఏవి సుబ్బారెడ్డి గారు వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? ఎందుకంటే ఇంట్రెస్ట్ మేమిద్దరం సరే ఉండిండొచ్చు, ఆ సిచ్యువేషన్ వస్తుందేమో తెలియదు. అంటే అందుకు మీరు సిద్ధమేనా? నాకేం ప్రాబ్లం లేదు. మీకేం ప్రాబ్లం? డిఫరెన్సెస్ అన్ని క్లియర్ అయిపోతే మంచిదే కదా. ఆ డిఫరెన్సెస్ ఏదో ఒకసారి చెప్తే బాగుంటుంది అనేసి. అది ఆయన చెప్పడు, నేను చెప్పను. ఇద్దరు చెప్పకపోతే ఎలా సమస్యలు పరిష్కరిస్తారు? మీ సమస్య తీరుస్తామంటే మిమ్మల్ని మధ్యలో కూర్చోబెట్టి మేము పంచాయతీ పెడతాము. చంద్రబాబు నాయుడు గారు వల్లే కాలేదు, మరి ఇంకెందుకు ఇంకా సీఎం గారు కూర్చోబెట్టి ఆ సమస్య పరిష్కారం కాలేదు. మరి ఆ సమస్యలు ఏందో, ఆ ఇబ్బందులు ఏంటో దేవుడు మీకు మాత్రమే తెలుసు. అవి నేనెంత అందుకే ఈసారి నుంచి ఎవరైనా మా ఇద్దరు సమస్య గురించి ఎవరిని అడిగితే వాళ్ళ మధ్యలో కూర్చోబెట్టి మీరు పంచాయతీ తీరిస్తే సమస్యలు చెప్తామని చెప్తాము. ఇది బ్లాక్ మెయిల్ మేడం ఇది. ఇంకా ఓకే మేడం, మీరు ఏమేమి చేసినా కూడా ప్రజలు మిమ్మల్ని ఓడించినారనే కన్నా మీరు ఓడిపోయారు అని మీరు అనుకున్న 5 ఏళ్ల పాటు మీరు ప్రజలకు అండగా ఉండాలి. ఎందుకంటే మీరు ప్రజల్ని ఓటు అడిగారు, ఓటు తీసుకున్నారు కాబట్టి ప్రజల కష్ట సుఖాలు మీరు పాలు పంచుకోవాలి కదా. ఖచ్చితంగా ఈ 5 ఏళ్ల పాటు ప్రజలకు అండాదండగా ఉండి ఖచ్చితంగా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో పూర్తి స్థాయిలో సఫలీకృతులు అవుతాము అనే ఒక నమ్మకం మీకు ఉంది కదా? డెఫినెట్గా ఉంది. ఓకే, ప్రజలకు ఈ సందర్భంగా ఎలాంటి సందేశం ఇస్తారు మీరు? ఓడిపోయారు, ఇక మాకు అందుబాటులో ఉండరేమో అని అనుకుంటా ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రజలకు మీరు ఎలాంటి సందేశం? ఆళ్లగడ్డ ప్రజలందరికీ నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను. ఇన్ని సంవత్సరాలు ఉమా కుటుంబం పైన మీరు పెట్టుకున్న నమ్మకాన్ని కానీ లేకపోతే నా తల్లిదండ్రులు మీకోసం కష్టపడిన విషయాల్లో కానీ లేరు, మీరు మాకు కష్టకాలంలో మీరు మా కోసం ఏ విధంగా సపోర్టింగ్గా ఉన్నారనే సంగతులు నేను ఎప్పుడు కూడా నేను మర్చిపోను. ఎందుకంటే నాకు తల్లిదండ్రులు లేని లోటు మీరు మాత్రమే తీరుస్తారు. నాకు ఇది తప్ప ఇంకా వేరే ప్రపంచం లేదు కాబట్టి నా చివరి వరకు నేను బతుకున్న కాలం నేను ఆళ్లగడ్డ ప్రజల కోసం సేవ చేస్తూనే ఉంటాను. నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఎప్పుడు కూడా ఆళ్లగడ్డలో ఉండి మీ సేవ చేస్తామని చెప్పి కూడా ఆళ్లగడ్డ ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాను.
ఓకే, చూశారు కదండి మాజీ మంత్రివర్యులు అఖిలప్రియ గారు చెప్పింది. ఆళ్ళగడ్డలోనే ఉంటూ ప్రజాసేవలోనే పునీతులు అవుతారని చెప్తున్నారు. ప్రజాసేవకు అందుబాటులో ఉంటారని చాలా గట్టిగా చెప్తున్నారు. చూద్దామండి మరి అఖిలప్రియ గారు ఆళ్ళగడ్డ నియోజకవర్గ ప్రజలకు ఎంత మాత్రం అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఏ మేరకు కృషి చేస్తారో అన్నది కూడా మనం వేచి చూడాల్సిన అంశంగా ఉంది. థ్యాంక్ యూ మేడం, నమస్తే. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.